గ్రంథము 10వ అధ్యాయాన్ని తీద్దాం. అందరూ చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం. ఈ మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలోనే షాబా దేశపు రాణి సొలొమోనును కలుసుకోవడం, ఆయనతో మాట్లాడడం, ఆయనలో ఉన్న కొన్ని విశేషతలను గురించి ఈ 10వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనకు కనబడతాయి. మొదట సొలొమోను గొప్పతనాన్ని చూస్తే కానీ యేసు ప్రభు గొప్పతనం ఏంటో మనం చెప్పుకోలేము. అందుచేత మొదటి కొన్ని వచనాలు 5 వచనాల వరకు, ఈ మొదటి రాజులు 10వ అధ్యాయం 5 వచనాల వరకు నేను చదువుతున్నాను. నాతో కూడా మీరు తీస్తే చదవండి, కలిసి ధ్యానం చేద్దాం. షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చాడు. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాన్ని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజుకు మరుగైనది ఏదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావమును చెప్పాను. షాబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై. ఈ మాట చెప్పండి, విస్మయమొందినదై అంటే అర్థం ఏంటి? ఆశ్చర్యపడినదై. చెప్పండి ఈ మాట. ఆశ్చర్యపడిన. ఎవరు ఆశ్చర్యపడ్డారు? షాబా దేశపు రాణి. షాబా దేశపు రాణి ఎవరిని చూసి ఆశ్చర్యపడింది? అబ్బా, సొలొమోను రాజు యొక్క కీర్తిని, వైభవాన్ని, అతడి జ్ఞానాన్ని, అతనుకున్న పరిస్థితులు అన్నీ చూసి ఆమె ఆశ్చర్యపడిందట. నిజంగా మామూలుడు కాదు సొలొమోను రాజు, చాలా గొప్పోడు కనుకనే ఒక రాణి ఒక రాజును చూసి ఆశ్చర్యపడింది. నేనేమంటానంటే ఈమె కూడా ఒక దేశానికి రాణి. ఈమెకు తెలియదంటూ ఏది లేదు. ఈమెకు కూడా జ్ఞానం ఉంది, ఈమెకు కూడా మనుషులు ఉన్నారు, ఈమెకు కూడా సంపద ఉంది, ఈమెకు కూడా అన్నీ ఉన్నాయి. కానీ ఈవిడ ఆ దేశం నుండి ఈ దేశానికి రాజును చూడటానికి వచ్చిందంటేనే సొలొమోనులో ఏదో ప్రత్యేకత ఉందన్నమాట. వచ్చిన తర్వాత సొలొమోను చేసే కొన్ని పనులు చూసి ఆమె ఆశ్చర్యపడింది అని అంటే సొలొమోనులో చాలా గొప్పతనాలు చూసింది. ఏంట గొప్పతనాలు? ఇప్పుడు మనం చదువుకున్న కొన్ని మాటల్లో ఒక్కొక్క మాట నేను మీకు వివరిస్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. నా మాటలు అర్థమవుతున్నాయి అన్నవారు ఒకసారి చేతుల పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే చూద్దాం. ఇప్పుడు మీరు రాసుకోవాలనుకుంటే ఒక పద్ధతి చెప్తాను. మీకున్న పుస్తకంలో, మీకున్న పేపర్లో ఆ మధ్యలో ఒక గీత పెట్టుకోండి. ఇలాగా గీత పెట్టుకుని యువతల పక్కన సొలొమోను గొప్పతనాలు అని రాసుకోండి. ఈ రెండో ప్రక్కన యేసు ప్రభు గొప్పతనాలు అని రాసుకోండి. మీకు ప్రసంగం క్లియర్గా రాసేసుకోవచ్చు, చక్కగా అర్థమైపోద్ది. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ ప్రసంగం పట్టుకెళ్ళి ఇంకో చోట చేసేయచ్చు. అర్థమైందా? స్తోత్రం చెప్పడం సరి గట్టిగా చేసేయండి, మంచిది, చెయ్యాలి. ఎందుకు నేర్చుకుంటున్నాం మనం? అనేక మందికి చెప్పడాకే. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దగ్గరగా చెప్పండి హల్లెలూయా. చూద్దాం. మొదటి మాట సొలొమోను గొప్పతనాల్లో మొదటి మాట ఏంటంటే సొలొమోను ఒక రాజ్యానికి రాజు. అందరూ చెప్పండి, సొలొమోను ఒక రాజ్యానికి రాజు. తలలో పైకి ఎత్తండి. ఒక రాజ్యానికి రాజు అనే మాట చిన్న విషయమా పెద్ద విషయమా? పెద్ద విషయమే. ఈ రోజున ఒక వీధికో లేకపోతే ఒక ప్రాంతానికో కార్పొరేటర్గానో సర్పంచ్గానో గెలిచాడు అనుకోండి, ఆయన పట్టుకోగలుగుతున్నావా? మాట్లాడరేమా? వార్డు మెంబర్లను పట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు తర్వాత పక్కన పెట్టండి. వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ప్రెసిడెంట్లు వాళ్ళు గెలిస్తేనే వాళ్ళు పట్టుకోలేకపోతున్నాం. పదవి చిన్నదైనా ఏదైనా ఒక పదవి వచ్చిందంటే వారంత గొప్పవారు లేనట్లుగా ఫీల్ అయ్యే రోజుల్లో మనం ఉన్న ఈ తరుణంలో ఒక రాజ్యమంతటికి రాజు అనే పదవి చిన్న పదవి ఏమీ కాదు, అది చాలా పెద్ద పదవి.
సరే, సొలొమోను గొప్పతనాల్లో మొదటిది ఒక రాజ్యానికి రాజు అయితే, మరి యేసు ప్రభు గొప్పతనం ఏంటి అని ఆలోచన చేస్తే, ఈయన ఒక రాజ్యానికి రాజు అయితే ఈయన సర్వలోకాలకు చక్రవర్తి. చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లించండి. ఇంకో మాట చెప్తున్నాను, ఈయన ఒక రాజ్యానికి రాజు అయితే ఈయన రాజులకే రాజు. గట్టిగా మాట్లాడాలి, ఈయన రాజులకే రాజు. కనుక ఇప్పుడు చెప్పండి, ఒక రాజ్యానికి రాజు గొప్పోడా, రాజులకు రాజు గొప్పోడా? రాజులకు రాజు గొప్పోడు. ఒక రాజ్యానికి రాజు గొప్పోడా, సర్వలోకానికి చక్రవర్తి గొప్పోడా? సర్వలోకానికి చక్రవర్తి. అందుకే యేసు ప్రభు అన్నాడు, అబ్బాయి మీరేదో సొలొమోను గొప్పోడు అనుకుంటున్నారు కానీ ఒక మాట చెప్తున్నా వినండిరా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయం మందు మనం ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, ఆయన రాజులకి. గట్టిగా ఎలా చూడాలి, గట్టిగా చెప్పాలి, ఆయన రాజులకి, ఆయన ప్రభువులకి, ఆయన సర్వలోకానికి గొప్ప చక్రవర్తి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మన ధైర్యం ఏంటంటే, రాజులకు రాజైన ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. అలాంటి ప్రభువుని మనం పూజిస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. ఇక రెండో మాటకు వద్దాం. చూడండి, కిందకి మనం చదువుతున్నప్పుడు ఆయన రాజులకు రాజు, ఒకటో మాట. రెండవది, సొలొమోను గొప్ప జ్ఞాని. చెప్పండి, సొలొమోను గొప్ప జ్ఞాని. ఎంత గొప్ప జ్ఞానవంతుడో మనకు తెలుసు కదా. జ్ఞానముతో ఆయన చేసిన కార్యాలు చదివితే మతిపోతుంది, అంత గొప్ప జ్ఞాని. ఏమండి, ఆ జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను తన జ్ఞానాన్ని బట్టి ఇతర దేశ రాజులను, ఇతర దేశ ప్రజలను, ఇతర దేశ చక్రవర్తులను ఆకర్షించినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. అర్థమైందా? మరి ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నామంటే, సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్యను గురించి ధ్యానం చేస్తున్నాం. ఈయన గొప్ప జ్ఞాని అయితే ఈయన సంగతి ఏంటి అని ఆలోచన చేస్తే, ఈయన గొప్ప జ్ఞాని, కానీ ఈయన జ్ఞానమునకి ఆధారమైన వాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఈయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమయ్యున్నవి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య దగ్గర ఉన్నాయి. జ్ఞానము పొందుకున్నవాడు గొప్పోడా, జ్ఞానం ఇచ్చేవాడు గొప్పోడా? జ్ఞానం ఇచ్చేవాడు ఇచ్చేవాడు. సొలొమోను కేవలం అడిగి పొందుకున్నాడు జ్ఞానం, కానీ మన యేసయ్య అడిగితే జ్ఞానం ఇచ్చేవాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఆయనే జ్ఞానం. చెప్పండి, ఆయనే జ్ఞానం. జ్ఞానం అంటేనే ఆయన, జ్ఞానానికి ప్రతినిధి ఆయన, జ్ఞానానికి ఆధారం ఆయన. అడిగితే ఆయన దగ్గర నుండే జ్ఞానం పొందుకోవాలి. అందుచేత ఈయన నీకేం కావాలో చెప్పాయి అంటే, ఈ ప్రజలను పరిపాలించడానికి తగిన జ్ఞానము దయచేయమని అడిగి పొందుకున్నాడు ఈయన. కానీ యేసయ్య అలా కాదండి, నీవు అడిగితే ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి మరలా, అడిగి జ్ఞానం పొందుకున్నవాడు గొప్పోడా, అడిగితే జ్ఞానం ఇచ్చేవాడు గొప్పోడా? అడిగితే జ్ఞానం ఇచ్చేవాడు. అది అందుకే యేసయ్య ఆ రోజు అన్నాడు, అబ్బాయి మీరు చూడట్లేదురా సరిగ్గా, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి మీరు సరి గట్టిగా. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇంకా కొంచెం కిందకు వద్దా. మూడో వచనంలో ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. ఆ తర్వాత మాట చూడండి, రాజులకు మరుగైనది ఏదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావమును చెప్పాను. చూడండి, ఈ మాటలో మూడవ మంచి అతనిలో ఉన్నటువంటి మెచ్చుకోదగిన గొప్ప లక్షణం ఏంటంటే, ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేస్తాడట. అర్థమైందా? సొలొమోనుకి మరుగైనది ఏదీ లేదు అని రాసింది అక్కడ. చెప్పండి, సొలొమోనుకు మరుగైనది ఏది లేదు అంటే ఏది అడిగితుంది ఆయన చూస్తే ఆశ్చర్యం వేస్తుందా లేదా? కొంతమంది మహాజ్ఞానులు ఉంటారండి, మనం ఏ సబ్జెక్టు మాట్లాడుకున్నా మధ్యలో దూరిపోతారు. వాళ్ళకి అన్నీ తెలుసు, ఆయన చూస్తే ఆశ్చర్యం, బాబు ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందిరా వీడికి అని అనిపిస్తుంది మనకి. నేను ఒకసారి టీవీ చూస్తూ ఉంటే, ఒక టీవీ న్యూస్లో ఒక 3 సంవత్సరాల చిన్న బుడ్డోడిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తుంది ఆవిడ. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే, ఆడు 3000 అంశాలకి అనర్గళంగా సమాధానం చెప్పేస్తాడు.
నిజంగానే అడుగుతుంది. అమెరికాలో పలానా రాష్ట్రానికి మరి క్యాపిటల్ ఏది అంటే చెప్పేస్తున్నాడు. ఏ దేశం గురించి అడిగినా చెప్పేస్తున్నాడు. ఏ రాజు గురించి అడిగినా చెప్పేస్తున్నాడు. ఎక్కడెక్కడ ఉన్న సంగతులన్నీ వాడిని ఏ ప్రశ్న తెగమాకలు వేసినా చెప్పేస్తున్నాడు. ఎన్ని లెక్కలు అడిగినా చెప్పేస్తున్నాడు. అని చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. వీడికి 3 సంవత్సరాలు ఉన్నాయి, ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని. అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా, అంత జ్ఞానులు ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉంటారు. జ్ఞానులు ఎప్పుడు కూడా పైకి ఎక్కించబడతారు. కాబట్టి ఈయనకున్న జ్ఞానం ఏంటంటే, ఎవరు ఏది అడిగినా నాకు తెలియదు అనే ప్రశ్న లేదు సొలొమోను దగ్గర. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని చెప్పగలిగిన వాడు, అంత లోతైన జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి కదా. మరి ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? సొలొమోను కంటే గొప్పవాడైన యేసే. మీరంత నిద్రపోతున్నట్టు మాట్లాడతారే. ఎవరి గురించి ధ్యానం చేస్తామని చెప్పండి? సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య. నేను ప్రతి సందర్భంలో ఈ ప్రశ్న అడుగుతాను, మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం చెప్పండి అని. మీరేం చెప్పాలి? గట్టిగా సొలొమోను కంటే గొప్పవాడైన. అది ఇంకా కొంచెం సౌండ్ పెంచి చెప్పాలి. చెప్పండి, సొలొమోను కంటే గొప్పవాడైన. 2 గొప్పతనాలు చూసాం. ఒకటి, ఈయన రాజు అయితే ఈయన రాజులకే రాజు. ఈయన జ్ఞానైతే ఈయన జ్ఞానములకే ఆధారమైన వాడు. 3వది, ఈయన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగిన వాడైతే మరి ఈయన సంగతి ఏంటి అని ఆలోచన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. అదేంటో చెప్తాను వినండి. సొలొమోను ప్రశ్న అడిగితేనే సమాధానం చెప్పగలిగిన వాడు. కానీ మన యేసయ్య ప్రశ్న అడగక ముందే నీలో ఏ ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో కూడా చెప్పగలిగిన గొప్ప దేవుడైనా. చప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లించండి. నిజమే. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, నువ్వే సమస్యతో వచ్చావో, ఏ కష్టంతో వచ్చావో, ఎలాంటి ఇరుకులతో వచ్చావో, ఎలాంటి సమాధానం లేని ప్రశ్నలతో వచ్చావో, ఏ భయంకరమైన స్థితిలో ఇక్కడికి వచ్చావో, నేను చెప్పలేను, అయ్యగారు చెప్పలేరు, అయ్యగారు చెప్పలేరు, ఎవరో చెప్పలేరు. సొలొమోనుని తీసుకొచ్చినా నీ బాధ ఏంటో చెప్పలేడు. నువ్వేదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగలడు. కానీ నువ్వు ప్రశ్న అడగకుండా నీలో ఏ ప్రశ్న ఉందో, ఏ పరిస్థితులు ఉన్నాయో చెప్పలేడు. కానీ నా యేసయ్య అలా కాదు. ఇక్కడ కూర్చున్న ప్రతి జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్న, దానికి కలిగిన సమాధానం కూడా చెప్పగలిగిన వాడు నా యేసయ్య. ఆయనకు అన్ని తెలుసు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చావో ఆయనకు తెలుసు. నీ గుండెల నిండా ఏ వ్యాధన ఉందో ఆయనకు తెలుసు. నువ్వు ఏ కన్నీటితో వచ్చావో ఆయనకు తెలుసు. ఏ బాధలతో వచ్చావో ఆయనకు తెలుసు. నీ పేరేంటో తెలుసు, నీ ఊరేంటో తెలుసు, నీ అడ్రస్ ఏంటో తెలుసు, నీ పరిస్థితి ఏంటో తెలుసు, నీ కుటుంబం ఏంటో తెలుసు. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చావో, ఏ ప్రార్థనాకరణతో వచ్చావో, నువ్వు చెప్పక మునిపే సమస్తమును ఎరిగిన వాడైనా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సామాన్యమైన వ్యక్తిని ఆరాధిస్తున్నాం అనుకున్నారా? మనం కాదు. ఒక రోజున ఆయన చూడాలని ఒక వ్యక్తి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. నేను చెట్టు మీద కూర్చుంటాను, నువ్వు వచ్చి నా పేరు పిలు, నా పేరు ఇదని చెప్పాడా? ముందు చెప్పలేదు. అలా వెళ్తా అక్కడ ఆగిపోయి, చెక్కయ్య దిగు కిందకే అన్నాడు. చెట్టు మీద కూర్చున్న వ్యక్తి ఎవరో చెప్పక మునిపి ఎరిగిన వాడు నా యేసయ్య. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఎదుటినున్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదలు ముందెళ్ళి చూశాడా? ముందెళ్ళి గాడిదలు తోలుకున్న అనుభవం ఏదైనా ఉందో యేసయ్యకి? లేదండి. ఎక్కడ గాడిదలు ఉన్నాయో, ఎక్కడ ఏ స్థలంలో మురికి ప్రజలు ఉన్నారో, ఏ స్థలంలో శాపకరమైన ప్రజలు ఉన్నారో, ఏ స్థలంలో కట్టబడిన మనుషులు ఉన్నారో, ఏ స్థలంలో విడుదల లేని ప్రజలు ఉన్నారో, సమస్తమును ఎరిగిన వాడు నా యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. కుడివైపుకు వలవే చేపలు దొరుకుతాయని, సముద్రంలో చేపలు ఎక్కడుంటాయో కూడా చెప్పిన వాడు నా యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. ఏ చేప నోటిలో షెకేలు దొరుకుతుందో, ఏ చేప పట్టుకుంటే నీ ఆర్థిక సమస్యలు తీరుతాయో, ఏ రీతిగా నీ ఇబ్బందుల నుండి బయటపడగలవో, ఏ రీతిగా నీ ఆర్థిక సమస్యల నుండి విడిపించగలవో, ఏ రీతిగా నీ అప్పు బాధ నుండి బయటపడగలవో, నువ్వు చెప్పక మునిపే నీతో చెప్పగలిగిన వాడు నా యేసయ్య. చప్పట్లు కొట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. కనుక ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, మీరు రావాల్సిన కరెక్ట్ అయిన స్థలానికి వచ్చేసారు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నేను అడిగితే దేవుడు ఇస్తాడు అనుకోకండి. అడగక మునిపే నీ అక్కరలన్నీ ఎరిగిన దేవుడు. నా యొద్దకు రండి, మీ యొద్దకు వస్తాను.
నా యొద్దకు వచ్చిన వాణ్ణి ఎంత మాత్రమును త్రోసివేయరు. అంతే, మీరు వచ్చారు చాలు, పొందుకుని వెళ్ళిపోతారు తిరిగి. స్తోత్రం చెప్పడం సరే గట్టిగా గట్టి గట్టిగా మేము అరిసి కేకలేసి కూడా ప్రార్థన చేయక్కర్లా. మీరు రావాల్సిన వ్యక్తి దగ్గరికి వచ్చేసారు. ఎవరు పాదాల మీద పడాలో ఆ వ్యక్తి పాదాల మీద పడిపోయారు. మీరు చెప్పుకోవాల్సిన ప్రతి విషయం చెప్పేసుకుంటున్నారు. మీరు వచ్చినప్పుడే గేటు దగ్గరే మిమ్మల్ని చూసేశాడు ఆయన. మీరు వచ్చినప్పుడే మీ సమస్త అవసరతలన్నీ కూడా ఆయనకు అర్థమైపోయినాయి. ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో సమస్తమును ఎరిగిన దేవుడు గొప్ప జవాబుతో మిమ్మల్ని పంపించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది సొలొమోనుకి ఆయనకి తేడా. సొలొమోను అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పగలడు, కానీ నా యేసయ్య అడగక మునిపే నీ ప్రశ్నలు సమాధానాలన్నీ చెప్పగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరే, ఇందాక ఓ మాట చదువుకున్నాము, ఆశ్చర్యపడింది అని. ఏమేమి చూసి ఆశ్చర్యపడిందో కొన్ని మాటలు చదువుదాం. కిందకు వద్దాం. షాబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరము. మొదటి మాట, ఆమె ఆశ్చర్యపడిన దాంట్లో మొదటి మాట ఏంటంటే సొలొమోను కట్టించిన మందిరం. ఆ మందిరం చూసి ఆశ్చర్యపడిందాడు. తలలు పైకి ఎత్తండి. నేను చదవమన్నప్పుడే మీరు కిందకు చూడండి. మన విశ్వాసులకు ఉండే చెడ్డ అలవాటు ఏంటంటే ఇంటికాడ బైబిల్ చదవరు. పాస్టర్ గారు ఏదన్నా ఓ మొక్క చెప్తే కిందంతా చదువుతా కూర్చుంటారు. ఈ లోపు మేము చెప్పేవన్నీ చెప్పుకెళ్ళిపోతాం. ఇక్కడ చదవకూడదు బైబిల్, ఇంటికాడ చదవాలి. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. నేను ఏ వచనం నుండి ఏ వచనం వరకు ఉంటుందో చెప్పేశాను కదా, మీరు కాగితంలో రాసుకోండి. మొదటి రాజులు 10వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు 6 వచనాలు రాసిన ఎక్కడెక్కడ ఏ వచనం చదువుతామో మీరు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళి చదవండి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, వివరించేటప్పుడు నా ముఖం చూడండి, బాగున్నా బాగోపోయినా. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. బాగోపోయినా ఏం లేదు, నేను చక్కగా ఉంటాను, నాకు తెలిసిన సంగతి. అందరూ స్తోత్రం చెప్పడం సరి గట్టిగా, ఇంకా దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆమె ఆశ్చర్యపడిన కొన్ని సందర్భాల్లో ఒక సందర్భం ఏంటంటే సొలొమోను కట్టించిన మందిరం. నేను అంటాను, ఆమె కూడా ఒక దేశానికి రాణి. చెప్పండి, ఆమె కూడా ఒక దేశానికి. ఆమెకు తెలియని కన్స్ట్రక్షన్స్ ఏముంటాయండి? ఒక రాజుకి ఒక రాణికి తెలియని కట్టడాలు ఏమైనా ఉంటాయా? ఏముండవు. ఆమె కూడా ఆమె దేశంలో ఎన్ని సుందరమైన బిల్డింగ్లు కట్టించిందో, ఎన్ని అందమైన బిల్డింగ్లు కట్టించిందో, ఎలాంటి కన్స్ట్రక్షన్ చేసిందో చేసే ఉంటుంది. ఖచ్చితంగా మనం ఆలోచించవచ్చు. ఒక రాణి అంటే ఆమె స్థాయిని బట్టి ఎలాంటివి కట్టిస్తుంది. కానీ ఆమె ఎన్ని కట్టించినా సొలొమోను కట్టించిన మందిరం మాత్రం ఆవిడ కళ్ళు తిరిగిపోయినాయి. ఆవిడకి ఎంత సుందరంగా కట్టాడు. నిజమే, కొన్నిసార్లు కొన్ని బిల్డింగులు మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మన ఇండియాలో మన ప్రాంతాల్లో అంత ఉండకపోవచ్చు, కానీ కొంచెం మీరు వేరే దేశాలకు వెళితే వెళ్ళరండి తప్పకుండా. దేవుడు మిమ్మల్ని అందరినీ పంపించును గాక. నేను కూడా కొన్ని దేశాలు తిరిగాను. దుబాయ్ లాంటి దేశాలకి, లేదా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశానికి వెళ్తే కొన్ని కట్టడాలు కనపడతాయి, కొన్ని కన్స్ట్రక్షన్స్. దుబాయ్ వెళ్తే పిచ్చెక్కిపోతాయి కొన్ని బిల్డింగులు. ఆడి మెంటలోళ్ళ కట్టేస్తారు వాళ్ళు. నిజమే, ఆడికి ఏ షేప్ గుర్తొస్తే ఆ షేప్లో కట్టేస్తాడు. ఆడికి పెన్న కనపడింది అనుకో, పెన్న షేప్లో కట్టేస్తాడు. దాని 2-3 అంతస్తులే కాదు, 160 అంతస్తులు అంటాడు, 150 అంతస్తులు అంటాడు. అలా చూస్తే చివరి పెన్న షేప్లో ఉంటుంది. ఆ ఓడ షేప్లో కట్టేస్తాడు పెద్ద బిల్డింగులు. ఆడికి ఏ షేప్ కనపడితే ఆ షేప్లో బిల్డింగులు కనపడతాయి. అక్కడ చాలా విచిత్రంగా కనపడతాయి. ఎవడ్రా బాబు ఇది కట్టిందని అనుకుంటావు, అంత ఆశ్చర్యం కలుగు. నిజమే, కొన్ని కన్స్ట్రక్షన్స్ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఈ సొలొమోను కట్టించిన మందిరం కూడా ఆమెకి ఏం కలిగించిందంట? ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంత చక్కగా కట్టించాడు ఆ మందిరం. సరే, ఆమెకు నోటి మాట లేదు, ఆమె చాలా విస్మయం ఉండింది, ఆశ్చర్యపడింది. సరే, మంచిది. ఇప్పుడు సొలొమోను కట్టించిన ఈ మందిరం ఇంత ఆశ్చర్యం కలిగిస్తే, మరి సొలొమోను కంటే పూర్తి చేయండి గొప్పవాడు. ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? సొలొమోను కంటే గొప్పవాడని యేసయ్య గురించి. మరి ఆయన ఏం కట్టిస్తున్నాడు మన కోసం? అది ఆలోచన చేయాలి కదా. ఆయన కట్టిస్తున్న రెడీ చేస్తున్న ఒక సుందరమైన పట్టణం మన కొరకు సిద్ధమవుతుంది. అసలు అది చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాయి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అసలు ఏ ఇంజనీర్కి అర్థం కాదు మందిరాన్ని కట్టించాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఎవరు నిర్మించలేని ఒక సుందరమైన పరలోక పట్టణం మన కొరకు రెడీ అయిపోతుంది. ఆమె చెప్పండి. మర్చిపోయే ఒక పట్టణం అది. విదేశాల్లో ఇంజనీర్లు అందరికీ కూడా అర్థం కాని ఒక సుందరమైన పట్టణం. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఈ భూమి మీద ఎవ్వరు నిర్మించలేని ఒక సుందరమైన
సుందరమైన పట్టణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఏమండి, ఆ పట్టణాన్ని చూస్తే ఇంకెవ్వరికి ఆశ్చర్యపడకుండా ఉండరు. అలాంటి పట్టణం ఒకటి నీ కొరకు నా కొరకు నిర్మించబోతుంది. అక్కడ ఈ రోజు నా దేవుని సేవకునిగా మాట చెప్పడానికి సంతోషిస్తున్నా. ఈరోజు చెప్తున్నాను, సొలొమోను కట్టిన మందిరం ఇప్పటికే శిథిలమైపోయింది. మనుషులు కట్టిన కట్టడాలకి కొంతకాలమే పరిమితమై 20 సంవత్సరాలు ఉంటాయి, 50 సంవత్సరాలు ఉంటాయి, 100 సంవత్సరాలు ఉంటాయి, తర్వాత పడిపోతాయి. మనుషుల చేత నిర్మించబడిన ఏ కట్టడం కూడా భూమి మీద నిలబడదు. బయట ఉన్న వాళ్ళకి ఉంటుంది. భూమి మీద కట్టబడిన ఏ కట్టడం కూడా నిలబడదు. చెప్పండి, భూమి మీద కట్టబడిన ఏ కట్టడం కూడా నిలబడదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక్క మాట, పరలోకం అనే దానికి పెట్టబడిన పేరు అది నిత్య జీవము. అదే చెప్పండి, నిత్య జీవము. నిరంతరం ఉండే పట్టణం, యుగ యుగాలు ఉండే పట్టణం. అక్కడ గోడలు పడిపోవటం లేకపోతే కూలిపోవటం అలాంటివి ఏమి అక్కడ ఉండవు. అంత సుందరమైన స్థిరమైన నివాస స్థలములు దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరచడానికి మనకంటే ముందెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. అక్కడ చప్పట్లు కొట్టేసే ఇప్పుడు చెప్పండి, సొలొమోను కట్టించే మందిరం గొప్పదా, యేసయ్య కట్టించే పరలోకం గొప్పదా? యేసయ్య కట్టించే పరలోకం గొప్పది. సొలొమోను గొప్పదా, యేసయ్య గొప్పదా? యేసయ్య గొప్పోడు. అందుకే ఆ రోజు యేసయ్య చెప్పిన సొలొమోను గొప్పడు అంటారు. ఏంటయ్యా మీరు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, గమనించుకోండి అని ఆ రోజు నుండే యేసయ్య తన గురించి గొప్ప మాటలు ఆ ప్రజలకు చెప్పాడు. అది వాళ్ళకి అర్థం అవ్వలేదు, కానీ ఈ రోజు మనకు అందరికీ అర్థమయ్యేలా చేశాడు. మనం ధన్యులమండి. ఎందుకో తెలుసా? శాపాదేశం ప్రాణి గొప్పదా, మనం గొప్పదా? మనమే గొప్పలో. శాపాదేశం ప్రాణి గొప్పదా, మనం గొప్పడువా? ఎందుకు గొప్పడు? మనం శాపాదేశం ప్రాణి సొలొమోనును మాత్రమే చూడగలిగింది. మనమైతే సొలొమోను కంటే గొప్పవాడైనా రాణి కంటే మనమే గొప్పవాడు. ఆమె చెప్పడం సరే. నేను అంటాను, సొలొమోను శాపాదేశం ప్రాణి ఇప్పుడు వరకు అవకాశం లేదు, కానీ ఒకవేళ అవకాశం ఉంటే ఇప్పుడు వరకు బ్రతికుంటుంటే నేను అంటాను ఖచ్చితంగా స్టేట్మెంట్ మార్చేసేదే. ఒకప్పుడు సొలొమోను చూసి నేను ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు యేసయ్యను చూశాక సొలొమోనా పక్కన పడండి, యేసయ్య కన్నా గొప్పోడు అని చెప్పేసేదే. స్తోత్రం కలుగును గాక. కానీ అవకాశం ఆవిడికి లేదు, దేవుడు అవకాశం మనకి ఇచ్చాడు. ఈ రోజున భూమి మీద యేసు కంటే గొప్పవారు ఎవరు లేరు అని కన్నులు తెరచి ఆయనను చూచే కృప దేవుడు మనకిచ్చాడు. ఆయన గురించి ప్రకటించే స్వరాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. స్తోత్రం కలుగును గాక. తర్వాత చదువుదాం. ఒకటేని కట్టించిన మందిరం, రెండవది అతన్ని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములు. అందరూ చెప్పండి, తలల పైకి ఎత్తేయండి. అంటే అర్థమైందా ఏంటి? సొలొమోను దగ్గరికి చూడటానికి శాపదేశపు రాణి వెళ్ళింది కదా, ఆ రాణి గారికి పెట్టిన భోజనాలంట. ఆ డైనింగ్ టేబుల్ మీద రాజుగారు రాణి గారి కొరకు సిద్ధపరిచిన ఆహార పదార్థాలంట మతిపోయినాయి అంట. ఆయన అసలు ఎలాంటి ఫుడ్ పెట్టి ఉంటాడండి? నేను చెప్తున్నాను ఇందాక నుండి ఒక మాట, ఈవిడ కూడా ఒక దేశానికి రాణి. ఈమె చూడని పదార్థాలు ఏమైనా ఉంటాయా? అమ్మ చెప్పండి రా తల్లి గట్టిగా. ఆవిడికి తెలియని భోజన పదార్థాలు ఏమైనా ఉంటాయా? మరి ఇక్కడికి వచ్చి సొలొమోను పెట్టిన పదార్థాలు చూసి ఆవిడకి ఆశ్చర్యం వేసిందంటే ఎలాంటి ఫుడ్ పెట్టి ఉంటాడు? ఎలాంటి కొన్నిసార్లు కొన్ని భోజనాలు చూస్తే ఆశ్చర్యం వేసేస్తుంది మనకి. నిజమే, కొన్ని ఫంక్షన్స్కి వెళ్తే ఎప్పటికీ మర్చిపోలేము. కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాం అనుకోండి, ఆ పెళ్ళిళ్ళలో పెట్టి భోజనాలు చాలా కాలం చెప్పుకుంటాం. వాళ్ళు కనపడినప్పుడు, ఏమండి మీకు ఎప్పుడు కనపడినా చెప్పకుండా ఉండలేనండి, మీ ఇంటికి పిలిచారు ఫంక్షన్కి, ఆ రోజు భోజనాలు పెట్టారు, ఇప్పుడు వరకు మేము వాటిని మర్చిపోలేదండి అని చెప్తాం. ఈ మర్చిపోలేని వాటిలో 2 రకాలు ఉంటాయి. అర్థమైందా? 2 రకాల భోజనాలు ఉంటాయి. మళ్ళీ కొంతమంది భోజనాలు పిలుస్తారు, అది ఉప్పా అన్నమా కూడా తెలియదు.
ఉప్పా కూర కూడా తెలియదు, కూర నిండా ఉప్పు వేసి పెట్టేస్తారు. అలాంటివి కూడా మర్చిపోలేము. నేను చెన్నైలో బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు మరి అరవాళ్ళు ఏమైతే తినాలి కదా, అందరితో పాటు ప్లేట్ అట్టుకుని నేను కూడా లైన్లో వెళ్ళేవాడిని స్టూడెంట్స్తో పాటు. వెళ్ళిన తర్వాత వాళ్ళు వేసిన తర్వాత అన్నం వేసి కూర వేసాక ప్రార్థన చేసుకుని, ప్రభా ఈరోజు ఇది ఇచ్చావు నీకు వందనాలని తినేసి ఆ పక్కకు వచ్చి, ఒరే ఈరోజు మనం ఏం కూర తిన్నావురా అని మాట్లాడుకునేవాళ్ళు. దానికి షేప్ ఏంటో కూడా తెలిసేది కాదు మాకు, అది ఏ కూర కూడా అర్థమయ్యేది కాదు. తీరా ఎందుకన్నా మంచిది ఒకసారి వెళ్ళి వంట అతను, బాబు ఇది ఏం కూరని అడిగితే ఆడు వంకాయో బెండకాయో చెప్పేవాడు. ఓరు నాయన ఆ కూరని ఇలా చేసావా అనుకుని కాసేపు నవ్వుకునేవాళ్ళు. అలాగుండేవి కొన్ని భోజనాలు, అవి కూడా మర్చిపోలేకుండా ఉండేవి. అండ్ ఒకసారి కాకినాడ అనే పట్టణానికి వెళ్ళాను. అక్కడ రాత్రి మీటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం ఉదయకాలమే ఒక రాజకీయ నాయకుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కలిశాడు. కలిసి, అయ్యా సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలండి అన్నాడు. సాయంత్రం కుదరదండి, అందరికీ ప్రార్థన చేసేటప్పటికి 1 గంట 2 అయిపోద్ది, మధ్యాహ్నం వస్తామండి అన్న. మధ్యాహ్నం నేను ఉండట్లేదండి, రాత్రికే రావాలి అన్నాడు. సర్లే, పెద్ద ఆయన ఒక నాయకుడు, బాగోదని చెప్పి సర్లేండి వస్తానండి, అయితే 12 దాడుతుందని చెప్పాం. సర్లేండి అన్నాడు ఆయన. సరే, రాత్రి అనుకున్నట్టే రాత్రి 12-1 గంట వరకు అందరికీ వ్యక్తిగత ప్రార్థన చేసి, నాతో పాటు ఓ 25-30 మంది టీం ఉన్నారు. అందరం కలిసి వ్యాన్లు వేసుకుని కార్లు వేసుకుని ఆయన ఒక కారు పెట్టాడు, ఆయన ఇంటికి తీసుకెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి అర్ధరాత్రి 1 గంట అయింది. ఆ 1 గంటకి ఒక రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ ఎంట్రన్స్ వరకు అక్కడ ఆపేశారు కార్లు. అక్కడ ఆపేసి అక్కడ నుండి గ్రీన్ కార్పెట్ వేసి ఈ పక్క ఆ పక్క పువ్వులు చల్లేవాళ్ళని పెట్టి డప్పులు కొట్టేవాళ్ళని పెట్టాడు ఆయన. రాత్రి 1 గంటకి డప్పులు కొడుతుంటే ఇక్కడ ఎవడైనా చచ్చిపోయాడా ఏంటని నేను అటు ఇటు తిరుగుతున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం కాలేదు. ఏంటి బాబు అని అంటే, మీకోసమేనండి అంటున్నాడు. వాడు, బాబు వీటన్నిటికీ నేను చాలా దూరంగా ఉంటాను, సన్మానాలు గంటలు ఇలాంటివి ఏం చేయించుకోను, అసలు పువ్వులు చల్లితే నేను రాను, పువ్వులు ఇప్పుడు చల్లకూడదు, దానికి ఒక టైం ఉంటుంది, అప్పుడు జల్దురు కానీ ఇవన్నీ ఇప్పుడు వేయొద్దని చెప్పి ఆపించేశాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆపించేసి మొత్తానికి లోపలికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన, అయ్యా మీరు రావటం చాలా సంతోషం ఉందని కుటుంబంగా ప్రార్థన చేయించుకున్నాడు. భోజనం ప్రారంభించిందని హాల్లోకి తీసుకెళ్ళాడు. హాల్లోకి తీసుకెళ్తే ఇలా చుట్టూ పెట్టేసి ఉంచాడు డిష్లన్నీ. ఇలా పెట్టేసి, అయ్యా మీరు ఏం చేస్తారో తెలియదండి, 53 వెరైటీలు రెడీ చేసామండి అన్నాడు. ఏంటండి అసలు ఊహించుకుంటాకి ఏమైనా ఉందా? ఒక్కొక్క ఐటెంని 4-5 రకాలుగా, చేపల్లో ఫ్రై, చేపల్లో కర్రీ, చేపల్లో మళ్ళీ ఇంకొక రకం, పీతలు, రొయ్యలు అన్నీ. రాత్రి 2 గంటలకి మీరు ఏం చేస్తారో తెలియదు, అన్ని తినాలంటున్నాడు ఆయన. దేవుని మహాకృపను బట్టి మనకు ఒక శిష్య బృందం ఉంది కాబట్టి సరిపోయింది. యేసు ప్రభుకి 12 మంది ఉన్నట్టు మనకు 50 మంది 60 మంది ఉంటారు వెనకాల. ఎప్పుడు వాళ్ళందరిని పక్కకు పిలిచారో, న్యాయం చేయండిరా, చాలా ఖర్చు పెట్టాడు ఆయన, మరి మనకు ఆ టాలెంట్ లేదు, మీరే చూసుకుంటాను వదిలేసాం. దేవునికి స్తోత్రం. కొన్ని చోట్ల బలి ఇబ్బంది పెడతారండి. ఒకసారి కొవ్వూరు పిలిచారు ఒక చోట నన్ను. అక్కడ రాత్రి 2 గంటలకు పీతల కూర ఉండిందంట. ఆవిడ ఎలా ఫైటింగ్ చేస్తుందో తెలుసా? ఎందుకు తినరు, ఎవరి కోసం ఉండవు, మీకోసమే ఉండవు, తినండి అంటుంది ఆవిడ. దెబ్బలాడేస్తుంది నా మీద. రాత్రి 2 గంటలకు పీతల కూర అంట. అలాగే ఎక్కడ పడితే అక్కడ, అలాగే ఎన్ని గంటలకు పడితే అన్ని గంటలకు తినేసి ఈరోజు నిరాకారంగా శూన్యంగా తయారైపోయాం మేము. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకున్నారు? పరిచర్యలో భాగాలు ఇవన్నీ మాకు. అసలు మమ్మల్ని అర్థం చేసుకోరు కొంతమంది. ఎలా పడితే అలా పెట్టేస్తారు, ఎలా పడితే అలా చేసేస్తారు, దెబ్బలాడేస్తారు. మీరు తినకపోతే ఎవరు తింటారండి, మీకోసమే కదండి అని దెబ్బలాడేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్ని భోజనాలు అంత వెరైటీగా ఉంటాయి, అంత చక్కగా ఉంటాయి కదా. ఇప్పుడు సొలొమోను శాబాదేశపు రాణి కొరకు సిద్ధపరిచిన భోజనపు బల్ల కూడా అంత చక్కగా కనపడిందంట. ఆమెకు ఆశ్చర్యం కలిగే రీతిగా అతని భోజనపు బల్ల ఉంది. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. సరే, దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? పూర్తి మాట చెప్పాలి. మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? సొలొమోను కంటే గొప్పవాడైనా. అది లైన్లోకి వచ్చేసరి మీరు అందరూ కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. రైట్. ఇప్పుడు సొలొమోను సిద్ధపరిచిన భోజన పదార్థాలు ఆమెకు అంత ఆశ్చర్యాన్ని కలిగిస్తే, మరి మన యేసయ్య మన కోసం ఏం భోజనం సిద్ధపరిచాడు అది ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏమంటే సొలొమోను కన్నా గొప్పోడు కదా మన దేవుడు, మరి ఆయనకన్నా నేను ఎక్కువ వెరైటీలు పెట్టాలి కదా. ఇప్పుడు పెట్టాలి కదా.
మరి ఏం సిద్ధపరిచాడు అని ఆలోచన చేస్తే ఒక్క మాట చెప్తాను. యేసయ్య మన కొరకు సిద్ధపరిచిన ఆ గొప్ప పరిస్థితి చూస్తే మతిపోద్దామని ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటో చెప్తాను వినండి. ఇప్పుడు సొలొమోను సిద్ధపరిచిన భోజనాలు లాంటి భోజనాలు ఎన్ని చోట్ల తిన్నా ఉదయం తింటే మళ్ళీ మధ్యాహ్నం ఆకలేస్తుంది. అవునా కదా? ఉదయం తింటే మళ్ళీ మధ్యాహ్నం తినాలి, మధ్యాహ్నం తిన్నా మళ్ళీ సాయంత్రం తినాలి. ఏది అరుగుతుందో ఏది అరగదో తెలియదు, ఎన్ని కడుపు నొప్పులు వస్తాయో తెలియదు, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు, ఎన్ని గోళీలు మింగాలో తెలియదు, ఎన్ని ఇంజక్షన్ పడుచుకోవాలో తెలియదు. ఇన్ని పరిస్థితులు ఏర్పడతాయి ఒక పూట గట్టిగా తింటే. మళ్ళీ తిన్నదానికి ఎన్ని తెప్పలో తెలుసా? కూరగాయలు తీసుకురాకపోతే భార్య భర్తలకి ఇద్దరికి గొడవలు. ఉల్లిపాయలు కోసే ప్రతిసారి ఏడుతూ ఉంటుంది ఈవిడ. మా నాన్నకి చెప్పని పెళ్లి చేయొద్దని చేసేసాడు, నా బాధలు చూడు. ఇప్పుడు ఆ చిన్నది వచ్చి సహాయం చేయదు, పెద్దోడు వచ్చి సహాయం చేయడు, ఒక్కరు సహాయం చేయడు. ఉల్లిపాయలు నేనే కోసుకోవాలి, మిరపకాయలు నేనే కోసుకోవాలి, కూరలు నేనే వండుకోవాలి. ఎంత తిట్టుకుంటా చేస్తారో కొంతమంది పనులు. ఈరోజు చెప్తున్నాను, ఈ బాధలు ఏమీ లేకుండా యేసయ్య మన కొరకు సిద్ధపరుస్తున్న రాజ్యంలో ఆకలి దప్పిక లేని గొప్ప ఏర్పాటు మన కొరకు చేయబోతున్నాడు ఆయన. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఇలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. సొలొమోనుకి బాబు లాంటి వంటలు వండిస్తాను నేనైతే ఇప్పుడు. కానీ యేసయ్యలాగా ఆకలి లేకుండా దప్పిక లేకుండా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా హామీ ఇవ్వగలరా చెప్పండి? ఏమండి, ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ ఏరియాకి ఎమ్మెల్యే గారు వస్తారు కదా, ఆయన్ని అడగండి, మేము మీకు ఓటేస్తాం కానీ ఈ 5 సంవత్సరాలు మాకు ఆకలి లేకుండా చేయాలి. అడగండి, చేస్తారు ఎవరైనా? 5 సంవత్సరాలు ఆయన పరిపాలించినంతకాలం మాకు ఆకలి వేయకూడదు, దప్పికొండకూడదు, మేము తినకూడదు, వండుకోకూడదు, అసలు తెచ్చుకోకూడదు, ఖర్చే ఉండకూడదు అని ఎవరైనా అడిగితే ఎవరైనా చేయగలరా? ఎవ్వరి వల్ల సాధ్యం కాదు, నా యేసుకు మాత్రమే అది సాధ్యం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మాత్రమే ఆకలి దప్పిక లేని రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఎంత అద్భుతమైన దృశ్యాలు మనం చూడబోతున్నామో దేవుని బిడ్డలారా గమనించండి. గొప్ప వాళ్ళ వైపు చూస్తున్నారు, గొప్ప వ్యక్తుల వెనకాల తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా గొప్పవాడంటే వారు చుట్టూ పరుగులు పెడుతున్నారు. అంతకన్నా గొప్పవాడైన యేసయ్య చుట్టూ తిరుగుతున్నావా? ఆ యేసయ్యకు నీ మనసు ఇచ్చావా? యేసయ్యతో కలిసి నీ సహవాసం ఎలాగుంది? యేసుతో ప్రతిరోజు ఏ రీతిగా గడుపుతున్నావు? ఆ పరలోకం కొరకు సిద్ధపడుతున్నావా? ఆకలి దప్పిక లేని రాజ్యాన్ని స్వతంత్రించుకోగల నిశ్చయత నీకుందా? ఒకవేళ అవేమీ లేకపోతే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అందుకే ఈ మాటలన్నీ నీ కొరకు మాట్లాడిస్తున్నాడు. ఈ లోకములో యేసయ్య మన కొరకు సిద్ధపరిచే గొప్ప విషయాల కంటే గొప్పవి మరి ఏవి లోకంలో లేవు. స్తోత్రం కలుగునగాక. ఆకలి దప్పిక లేని రాజ్యాన్ని ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇక తర్వాత కొద్దాం. 1, ఆయన కట్టించిన మందిరం చూసి ఆశ్చర్యపడింది. 2వది, అతని భోజనపు బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యాలు చూసి ఆశ్చర్యపడింది. 3వది, అతని సేవకులు కూర్చుండు పీఠములు అంటే కుర్చీలు. రాజుగారు ఇక్కడ కూర్చుంటారు, రాజుగారి కింద ఇటు లైన్ సేవకులు కూర్చుంటారు కదా, ఆ మంత్రులు వేసి కుర్చీలు ఫర్నిచర్. ఆ ఫర్నిచర్ కూడా ఆమెకు ఆశ్చర్యం కలిగించిందంట. ఒక రాజుగారు ఎంత వెరైటీగా చేస్తున్నాడు, ప్రతి దాంట్లో కూడా ఆయన నైపుణ్యత చూడండి. నిజమే, కొన్ని ఇళ్లలో ఫర్నిచర్ ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సోఫా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, ఒక మంచం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఫర్నిచర్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే నేను ఇందాక మాట చెప్తున్నాను, ఈమె కూడా ఒక దేశానికి రాణి. ఈమెకు తెలియని వస్తువులు అంటూ ఏమీ ఉండవు. ఆమె చూడని ఫర్నిచర్ అంటే ఏది ఉండదు. కానీ ఆమె ఈ సొలొమోను చేసినటువంటి ఆ కుర్చీలు చూసి ఆశ్చర్యపడిందంటే ఎలా చేయించాడు ఆ కుర్చీలు? సరే, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఆయన సేవకుల కోసం అలాంటి కుర్చీలు చేస్తే ఆయన తన సేవకులమైన మన కోసం ఎలాంటి కుర్చీ చేయించాడో అందులో ఉన్న విశేషం ఏంటో చెప్తాను వినండి. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. మనందరి కోసమైనా బంగారు సింహాసనాన్ని సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పనా, ఈ రాజుగారు ఇక్కడ కూర్చుంటారు, సేవకులందరూ అటు ఇటు కూర్చుంటారు కదా. ఈ సేవకులు కూడా టైమింగ్స్ ఉంటాయి. 8 గంటల డ్యూటీ, 8 గంటల డ్యూటీ. 8 గంటలు చేశాక ఆయన డ్యూటీ ఆయన దిగిపోతాడు, మళ్ళీ ఇంకొకటి వచ్చి ఎక్కుతాడు. ఆ టైం 8 గంటలే ఉంటుంది, లేకపోతే 10 గంటలు 12 గంటలు. ఇంకో మాట చెప్తున్నాను, ఆ సేవకుడు కూడా పర్మనెంట్గా అక్కడ కూర్చుంటాడో లేదో ఎవరికి తెలియదు. ఏదన్నా తేడా వస్తే పేకలు లేపేస్తారు.
అసలు కుర్చీ కాదు కదా, ప్రాణమే ఉండదు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. రాజుగారు ఇక్కడ కూర్చుంటే అంత దూరంలో కూర్చుంటారు సేవకులు. కానీ మన పరమ తండ్రి అయిన యేసయ్య మన కొరకు చేస్తున్న ఏర్పాట్లు ఏంటో చెప్తాను వినండి. స్తోత్రం చెప్పడం చూసారు గట్టిగా, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మన యేసయ్య మన కొరకు సిద్ధపరిచిన ఆ బంగారపు సింహాసనంలో అక్కడ కూర్చుంటాం కాదట, ఆయన కుడి పార్శ్వమున మనల్ని కూర్చోబెట్టుకోబోతున్నాడట. ఆయన ప్రక్కనే మనల్ని కూర్చోబెట్టుకోబోతున్నాడట. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. అంత మాత్రమే కాదు, 8 గంటల డ్యూటీ, 10 గంటల డ్యూటీ, ఇష్టం వస్తే ఉంటాం, కష్టమైతే వెళ్ళిపోవటం, అలా కాదండి. ఒక్కసారి ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకున్న తర్వాత ఇక యుగ యుగములు ఆయనతో కలిసి ఆనందించే గొప్ప స్థలంలోనికి మనం తీసుకెళ్ళిపోబోతున్నాడు ఆయన. స్తోత్రం చెప్పాలి. ఎంత అద్భుతమైన ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ఆమేన్. ఎంత ప్రభువుని, ఎంత మంచి దేవుణ్ణి, ఎంత మంచి యేసయ్యని మనం కలిగి ఉన్నాం. ఈ రోజున ఆ యేసయ్యకు నీ హృదయంలో స్థానం ఇవ్వకపోతే ఇప్పటికైనా సరే, ప్రభువా నీవన్నీ నా కొరకు సిద్ధపరచబోతున్నావు, నేను ఇప్పటికే ఆ మనిషి గొప్పడు, ఈ మనిషి గొప్పడు, వాడు గొప్పడు, ఈడు గొప్పడు అనుకుంటా వాళ్ళే తిరుగుతున్నాను, వాళ్ళ వైపు చూసినట్టు నీ వైపు చూడట్లేదు నాయన. ఈ రోజు నాకు కనువిప్పు కలుగుతుంది. అందరికన్నా గొప్పడు నువ్వే, నా హృదయంలో పరిపూర్ణంగా నీకు స్థానం ఇస్తున్నానని యేసయ్య నింపేసుకోండి. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత అతని చూడండి, కూర్చుండి పీఠములు, అతని ఉపచారులు కనిపెట్టుట అంటే అతని దగ్గర కొంతమంది పనివారు ఉన్నారు. ఆ పనివాడిని అప్పచెప్పేశాడు. అమ్మాయి ఇగో రాణిగారు వచ్చిందిరా, రాణిగారు వెళ్ళే వరకు చూసుకునే బాధ్యత మీదే అని కొంతమందిని పెట్టేశాడు. ఇక వాళ్ళ కథలు నోట్లేదు. రాణిగారు అడుగు చేస్తుంటే అమ్మ ఏం కావాలి ఏం కావాలని అడుగుతుంటే అసలు వాళ్ళు చూసిన శ్రద్ధ, చూసిన విధానం ఆమెకు ఆశ్చర్యం కలిగిందట. నిజమే, కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు మేము సభలకు వెళ్తున్నప్పుడు దైవ సేవకులు అక్కడ 2 రోజులు 3 రోజులు ఉండాల్సి వచ్చింది అనుకోండి, ఆ దైవ సేవకులు సంఘంలో నుండి 2-3 మా దగ్గర పెట్టేసి అయ్యగారిని జాగ్రత్తగా చూసుకుంటారంటే కొంతమంది అద్భుతంగా చూసుకుంటారు. అసలు కాలు కింద కట్టినవారు మమ్మల్ని అంత బాగా చూసుకుంటారు. అయ్యగారు మీరు మా పట్టణానికి రావడం మాకు దీవెనండి అని చాలా చక్కగా చూసుకుంటారు. ఆ దైవ సేవకులు ఇచ్చే తరిపీదు అలా ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఆయన అభినందించి వెళ్తాం, అబ్బా మీ దగ్గర మనుషులు భలే ఉన్నారండి అని చెప్పేసి వెళ్తాం. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఇంకా కొంతమంది ఉంటారు, ఇసిగించి పడేస్తారు మమ్మల్ని. అసలు మేమేమో ఏదన్నా ఊరు వెళ్తే మేము ఫస్ట్ కోరుకునేది ఏంటంటే, ఇంటి దగ్గర ఉంటే ఎలాగో నిద్ర ఉండదు, ఇక్కడికి వచ్చి కాసేపు నిద్రపోదామని అనుకుంటాం. కానీ అయ్యగారు పెట్టిన మనుషులు ఉంటారే, నిద్రపోనేవారు మమ్మల్ని అంటారు. కొన్ని చోట్ల చెవులో జోరేగలాగా ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒకటి అత్తమ్మని అడుగుతూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మాట్లాడితే తలుపు తీసుకుని లోపలికి వచ్చేస్తారు, తీసుకొచ్చేస్తూ ఉంటారు. మాకు ఇదేంట్రా బాబు మీరు వదలట్లేదు, ఏదన్నా అన్నాం అనుకోండి కమ్ముక్కున తెల్లారికి వాల్ పోస్టులు వేసేస్తాడు, అయ్యగారు ఇలాంటోడు అలాంటోడు అని. వాళ్ళు అవన్నీ భయాలే మాకు. ఎక్కడికి వెళ్ళి ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఏ వ్యక్తితో ఎలా ఉండాలో మళ్ళీ లేనిపోని పబ్లిసిటీలు చేసేస్తారు, ఫేస్బుక్లో పెట్టేస్తారు, యూట్యూబ్లో పెట్టేస్తారు, రకరకాల పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. అన్ని భయాలే కదా. ఇలాంటి మనుషులు కూడా కొంతమంది ఉంటారు. కానీ ఈ శాబా దేశపు రాణి కొరకు పెట్టబడిన ఉపచారులు, ఆ పనివారు ఎంత జాగ్రత్తగా కనిపెడుతున్నారో, ఆ కింద మాటలో గిన్నెనందించేవారు అనే మాట కూడా రాయబడి ఉంటుంది. వారందరూ ఒకటే భాగం, ఉపచారులు అనమాట. చాలా జాగ్రత్తగా చూసుకుంటారట. వాడిని చూసి ఆశ్చర్యం కలిగిందట. స్తోత్రం చెప్పడం ఇంకా బిగ్గర స్తోత్రం చెప్పండి. అయితే మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య. మరి యేసయ్య సేవకులమైన మన కోసం ఆయన పెట్టిన ఉపచారుల గురించి మాట్లాడితే మనకి ఇంకా సంతోషం కలుగుతుంది. అదేంటో తెలుసా? మనకు పరిచర్య చేయడానికి ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించాడట. చప్పటి కొట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లించాలి. ఇప్పుడు నీ పక్షంగా సేవ చేయడానికి ఎవరున్నారు చెప్పండి, గట్టిగా చెప్పండి. మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఎవరున్నారు మన పక్షంగా? దేవదూతలు అండి. మీకు కనపడుతున్నారా? మీకు తెలుసో తెలీదో మీ ప్రక్కన దేవదూతలు ఉన్నారు. ఆమె చెప్పండి. బయటికి వెళ్తే నీ చుట్టూ ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. పాదములకు రాయినా తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తు పట్టుకుంటున్నారమ్మా.
దేవుడు నీ కొరకు సామాన్యమైన ఏర్పాట్లు చేయలేదు. ఒక్కసారి ఆయన చేతుల్లోకి వచ్చేస్తే, ఒక్కసారి ఆయన చేతుల్లోకి వచ్చి రక్షణ పొంది బాప్తీసు పొంది ప్రభువా నేను నీ బిడ్డనని చెబితే ఇక నిన్ను మామూలుగా విడిచిపెట్టే దేవుడు కాదని అడుగడుగున తన కృపను చూపించి, అడుగడుగున తన దేవదూతలను పంపించి, ఇదిగో నా బిడ్డ పలానా చోటుకి వెళ్తుంది, నా బిడ్డ పలానా చోటుకు వెళ్తున్నాడు, ఎల్లు పాదాలకు రాయేదో తగలకుండా ఎత్తి పట్టుకో అని నీ పక్షంగా దూతలను పెట్టిన గొప్ప దేవుడైన స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలాంటి ఉపచారాలు ఎవరి దగ్గర ఉంటారా? గట్టిగా చెప్పండి. మనకు పరిచర్య చేసే మనుషులు ఎవరు పనికిరారు, అలాంటి పరిచర్య పెట్టాడు దేవదూతలను. స్తోత్రం కలుగును గాక. మన దగ్గర పనులు ఎవరినైనా పరిచర్యకి పెట్టుకుంటే వాళ్ళు మన కొంపలు ముంచేసేటట్టు తయారవుతున్నారు ఈ మధ్య కదా. గాంధీ గారి దగ్గర ఉన్న పనుడు చంపేశాడు ఆయన, ఇందిరాగాంధీ దగ్గర ఉన్న పనుడు చంపేశాడు ఆవిడ కదా. ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూస్తాం మనం? దగ్గరున్న వాళ్ళే పొడిచి చంపేసినాడు. కానీ ఈ రోజున మన దేవదూతలేంటి తెలిసి ఎవడైనా చంపడానికి వస్తే జాగ్రత్తగా కాచి కాపాడి యువతలకు లాగేస్తారు మనల్ని. స్తోత్రం కలుగును గాక. శత్రువుల దగ్గర నుండి బయటికి లాక్కొచ్చేస్తారు మన. స్తోత్రం కలుగును గాక. అలాంటి దూతల దేవుడు మన కోసం కాపుదలుగా పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన ప్రభువును మనం కలిగి ఉన్నాం. ఆమేన్. చెప్పండి ఆమేన్. మనం భయపడక్కర్లేదు, దిగులు పడదు. ఇలాంటి ఏర్పాట్లు ఎవరైనా చేస్తారా? మళ్ళా చెప్తున్నాను, 2 సంవత్సరాలు ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. మళ్ళీ మీ దగ్గరికి దండం పెట్టుకుంటూ వచ్చేస్తారు. 3 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన మళ్ళీ వస్తాడు 3 సంవత్సరాల తర్వాత, నాకే ఓటేయండి అని ఎవరినైనా చెప్పాలండి. ఈసారి నాకు ఓటేస్తే మనిషికి ఇద్దరిద్దరు దేవదూతలను పెడతాను. ఎవరైనా చెప్పాలంటే చెప్తారు ఎవరైనా? అంత దమ్ము ధైర్యం ప్రధానమంత్రికి కానీ ఎవరికి లేదండి. స్తోత్రం కలుగును గాక. మన యేసయ్య ఒక్కడే అలాంటి కార్యములు చేయగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఆయన సొలొమోను కంటే గొప్పవాడు మాత్రమే కాదు, ప్రపంచములో ఉన్న వారందరికంటే గొప్పవాడైన. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన గొప్పతనాలు వింటున్నప్పుడే ఆయన నీ హృదయంలోనికి ప్రవేశించును గాక. ఆయన నీలోకి వచ్చి గొప్ప కార్యములు ఆరంభించును గాక. ఈ బ్రతుకులో నూతన కార్యాలు దేవుడు జరిగించును గాక. తర్వాత మాట్లాడుకొద్దాం. ఆ తర్వాత మాట చూడండి, అతని ఉపచారాలు కనిపెట్టుటను వారి వస్త్రములు. చెప్పండి మాట, చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఆ రాజుగారి దగ్గర పని చేసి ఉపచారులు ఉన్నారే, వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా ఆమెకు ఆశ్చర్యం కలిగించిందట. యూనిఫామ్ కొన్ని పరిచర్యల్లో పరిచర్య చేసే వాళ్ళందరూ యూనిఫామ్ కుట్టించి చాలా చక్కగా హడావుడి చేస్తూ ఉంటారు. నేను కూడా కుట్టిస్తాను. మా కోయిరోళ్ళు డ్రెస్సులు కానీ లేకపోతే పరిచర్య చేసేవాళ్ళు డ్రెస్సులు ప్రత్యేకంగా ఉంచుతాను. మా సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా ఉండాలి. అలాగా దేవుని సేవ ఘనమైంది. స్తోత్రం కలుగును గాక. అన్ని ఘనంగానే ఉండాలి. స్తోత్రం చెప్పడం సరిగ్గా, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పడం సరిగ్గా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాజుగారి దగ్గర ఉన్న పనివారికి ఆయన కుట్టించిన వస్త్రాలు అంటే ఈవిడికి మర్చిపోయిందట. నేను ఇందాక నుండి ఓ మాట బాగా కోట్ చేస్తున్నాను, అదేంటో చెప్పడం వల్ల ఆమె కూడా ఒక దేశానికి రాణి. ఆమెకు తెలియని వస్త్రాలు ఏమైనా ఉంటాయా? ఏముండవు. మరి అలాంటిది ఆవిడికి ఆశ్చర్యం కలిగిందంటే మన బోటోడు ఇంకెంత కలుదిరి పడిపోలేము ఆ బట్టలు చూస్తే కదా. చూడండి, ఇలాంటి పరిస్థితి మనకి కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం చెప్పండి? సొలొమోను కంటే గొప్పవాడైన యేసు గురించి. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈయన సిద్ధపరిచే వస్త్రం చెప్పకముందు ఒక చిన్న మాట చెప్తాను. ఈ రోజున వస్త్రాలు అనే మాటకి చాలా ప్రాధాన్యత ఉంది. పండగకి ఒక మోడల్ దింపేస్తున్నారు షాపులో. పండగకి ఒక మోడల్, ఓ పండగ వచ్చిందంటే కొత్త పేరు పెట్టేస్తున్నాడు, కొత్త రకమైన వస్త్రాలు వచ్చేస్తున్నాయి. దానికోసం ఎగబడి వెళ్ళిపోతున్నారు మనోళ్ళు కదా. రకరకాల వస్త్రాలు. మళ్ళీ నువ్వు వెళ్ళటానికి ఆడు పెట్టే పేరు ఏంటంటే కస్టమర్ల దేవుళ్ళకు ఆహ్వానం అంటాడు. మనల్ని అందరిని ఏం చేస్తాడు? దేవుళ్ళని చేసేస్తాడు. ఆడి దగ్గరికి వెళ్ళవాలని పిలుచుకుని మనతో కొనిపించడానికి. ఓ మాట చెప్తున్నాను వినండి, వెళ్ళండి బట్టల షాప్కి వెళ్ళండి. ఎన్ని షాపులు తిరుగుతారు, అన్ని షాపులు తిరగండి, మంచి బట్టలు కొనుక్కోండి. అయితే మీరు కొనే ప్రతి వస్త్రం, మీరు వేసుకునే ప్రతి వస్త్రం, మీరు ధరించే ప్రతి వస్త్రం దేవునికి మహిమకరమైన వస్త్రాలుగా ఉండాలి. స్తోత్రం చెప్పడం సరిగా. అంటే అపకీర్తి తెచ్చే వస్త్రాలు కూడా ఉన్నాయా? ఎందుకు లేవండి? భయంకరమైన వస్త్రాలు ఉన్నాయి. లోకస్తులు బయట తిరిగే వస్త్రాలు చాలా భయంకరంగా ఉంటాయి. దేవుని పిల్లలు ఏది పడితే అది వేయకూడదు. ఒకసారి నా దగ్గరకు ఒక కుర్రోడు వచ్చాడు ప్రార్థన చేయమని. అన్న ప్రార్థన చేయండి. ఆడు కిందకి పైకి చూస్తే మొత్తం ప్యాంట్ అంతా చిరిగిపోయిందాడు. ఏంట్రా మొత్తం చిరిగిపోయిందంటే స్టైల్ అంటున్నాడు. చిరిగిపోయిన ప్యాంటు స్టైల్ అంట.
నాకు అనిపించింది నా పాత ప్యాంట్లన్నీ చింపే చేసేది కొనేస్తాడేమిటి అనిపించింది నాకు. అదో స్టైలు. ఎంత తక్కువ బట్టలు ఉంటే అంత స్టైల్. ఇప్పుడు ఎక్కువ ఉండకూడదు. అమ్మో చీర అంతా ఎవడు కడతాడండి, డ్రెస్ అంతా ఎవడేస్తాడండి. చిన్న చిన్న బట్టలు వేసుకుని రోడ్ల మీద, దానికన్నా అసలు దిగంబరులుగా తిరగడమే బెటర్. వాళ్ళు అలా కనబడుతున్నాయి బట్టలు. ఎంత అపకీర్తి, లోకస్తులు ఎంత ఘోరంగా వాళ్ళు హేళన చేస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. లోకస్తులు జోలు వదిలేసేయండి. కానీ దేవుని మందిరాలకు వచ్చేవారు మీ వస్త్రాలు కూడా దేవుని మహిమపరచాలి. స్తోత్రం కలుగును కాక. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. అలాగని నాకులాగా తెల్ల బట్టలు వేసుకోండి అని కూడా చెప్పండి. తెల్ల బట్టలు ఏం పరలోకానికి తీసుకెళ్ళవు. తెల్ల బట్టలు వేసుకున్నవాడు పరిశుద్ధుడు, కలర్ బట్టలు వేసుకున్నవాడు పాపి అని మాటలు మాత్రం నేను చెప్పనండి. అది కాదు అసలు. నేను తెల్ల బట్టలు ఎందుకు వేస్తానంటే మా అమ్మగారు ఒకసారి అంది, ఒరే నువ్వు లాల్చి సరాయిలో నిండుగా ఉంటావురా అంది. అప్పుడు నుండి మా అమ్మగారు సెంటిమెంట్ నాకు, స్టేజ్ ఎక్కితే ఇవి వేసుకుంటానంటే. స్తోత్రం కలుగును కాక. నిండుగా ఉన్నాయి వేసుకోవాలి కదా. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా దగ్గరగా స్తోత్రం చెప్పండి. కలర్ బట్టలు నేను కూడా వేసుకుంటాను ఇంట్లో ప్రయాణాలు చేసేటప్పుడు. మీ ఊరు ఎంటర్ అయ్యే వరకు నా సొక్కయి వేరు. ఊరు ఎంటర్ అయిన తర్వాత చెట్టు కింద దిగి మార్చేసుకుంది అంతే. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. స్తోత్రం చెప్పడం సరే అంతే. అక్కడ ప్రయాణానికి వేరే బట్టలు ఉంటాయి, వేసుకోండి, ఏదైనా వేసుకోండి, మంచి డ్రెస్సులు వేసుకోండి. కానీ మీ వస్త్రాలు చూసి ఎవ్వరు కూడా దేవుని నామానికి అపకీర్తిగా మాట్లాడకూడదు. ఇది క్రైస్తవుడు అంటే ఇలాంటి బట్టలు వేసుకున్నాడు ఏంట్రా, క్రైస్తవురాలంటే ఇలా తిరుగుతుంది ఏంట్రా అని అనకూడదు. మీ వస్త్రాలను చూసి కూడా కొందరు యేసయ్య దగ్గరికి రావాలి. స్తోత్రం కలుగును గాక. సరే, ఇంతకీ సొలొమోను తన పని వారికి కుట్టించిన వస్త్రాలు కూడా ఆమెకు ఆశ్చర్యం కలిగితే మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం చెప్పండి? సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్యని గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా. మరి ఆయన మన కొరకు ఏం సిద్ధపరిచాడు అని అంటే ఒకే ఒక మాట చెప్తున్నాను, మన కొరకు ఆయన మహిమ వస్త్రాలు సిద్ధపరుస్తున్నాడు. ఆయన గట్టిగా ఏ టైలరు కుట్టించలేని, ఎవరికి దొరకని ఒక గొప్ప వస్త్రాలు, మహిమ వస్త్రాలు నీకు నాకు ధరింపచేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మహిమ వస్త్రాలు ధరించడానికి సిద్ధపడిన వధువ సంఘంగా నువ్వు ఉన్నావా? రక్షణ పొందావా? ఆయన రక్తంలో కడగబడ్డావా? ఆ గొప్పవాడిని యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి సంసిద్ధమైన వ్యక్తిగా జీవిస్తున్నావా లేదా ఒకసారి పరీక్షించుకో. తర్వాత మాట చదువుదాం. వారి వస్త్రాలు అతనికి గిన్నెను అందించేవారు. ఇందాక చెప్పుకున్నాం కదా మాట. ఆ తర్వాత యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులు. ఆఖరి మాట చెప్పండి. యెహోవా మందిరమందు అతడు అర్పించు. అది అతడు దేవుడికి అర్పించే బలులు కూడా మీకు మతిపోయిందంట. నిజమే. సొలొమోను అర్పించిన బలుల గురించి మీరు ఎక్కడైనా చదివితే మనకు కూడా మతిపోతాం. ఒకసారి ఒక చోట చదివాను నేను, 1,20,000 గొర్రెలు అర్పించాడంట దేవునికి. చెప్పండి ఎన్నో అర్పించిన, కొంచెం గట్టిగా 1,20,000 అంటే ఊహించండి ఒకసారి. రోడ్డు మీద మన కారు, మన బండి వెళ్తున్నప్పుడు ఒక 100 గొర్రెలు అడ్డు వచ్చింది అనుకోండి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇప్పుడు ఎన్ని గొర్రెలు అంట? అసలు ఆలోచనకి ఎలా ఉందో చూడండి. 1,20,000 గొర్రెలు అంటే ఎన్ని ఎకరాల్లో పెట్టాడు దాన్ని. సరే, రాజుకి స్థలం ఏం కొద్దువు కాదు, దానికి స్థలం ఉంటుంది, స్థలంలో పెట్టాడు, మంచిదే. కానీ ఒక్కొక్క గొర్రెను వధించడానికి ఎంతంత టైం పట్టి ఉంటుంది ఆయనకి. అలా 1,20,000 గొర్రెలు వధించాలంటే ఎంత టైం పట్టి ఉంటుంది ఆయనకి? ఏమంటే దానికి ఎంత కాస్ట్ వెచ్చించుంటాడు, ఎంత డబ్బులు వెచ్చించుంటాడు. కనుక ఆయన అర్పించే బలులు చూస్తే ఆశ్చర్యం మతిపోయేటువంటి బలులు అర్పించాడు. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? మరి సొలొమోను 1,20,000 గొర్రెలు అర్పిస్తే యేసు ప్రభు 2,40,000 గొర్రెలను అర్పిస్తే కానీ బ్యాలెన్స్ అవ్వదు కదా. తన ప్రాణాన్ని అర్పించాడు. మరి ఈయన మన కొరకు ఏం అర్పించాడంటే ఒకే ఒక్క మాట, గొర్రెల వలన కోడెల వలన ఇదిగో మన పాపాలు కనుక ఆయనే వదకు తేబడిన గొర్రె పిల్లవలే మారిపోయి మనందరి కోసం వధించబడిన గొర్రె పిల్లవలే మారిపోయాడు. చప్పడగొట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లించాలి. ఇది అసలైన బలి. 1,20,000 గొర్రెలు కాదు, అప్పు చేసి 2,00,000 గొర్రెలైనా నేనైనా బలి అర్పించగలను. కానీ గొర్రెల రక్తం ఒక పాపిని రక్షించగలదా? రక్షించలేదు. కోడెల రక్తము ద్వారా ఒక మనిషి రక్షించబడగలదా? రక్షించబడలేడు. కనుక ఏ జంతువు రక్తము పాపిని రక్షించలేదు. కనుక తానే ఒక వదకు తేబడిన గొర్రె పిల్లవలే మారిపోయాడు.
మానవులందరి పాపముల నిమిత్తమై ఆయన ఒక పవిత్ర రక్తాన్ని చిందించడానికి పరమ పవిత్రుడిగా భూమి మీదకి వచ్చి ఆయన పవిత్ర రక్తాన్ని చిందించి మనందరి పాపాలు పరిహరించాడు. స్తోత్రం కలుగునుగా. సొలొమోను అర్పించిన లాంటి బలులు ఎవరైనా అర్పించగలరు, కానీ యేసయ్య అర్పించిన బలి భూమి మీద ఎవరు అర్పించలేని బలి. స్తోత్రం కలుగునుగా. అందుకని ఆయన సొలొమోను కంటే, చెప్పండి, సొలొమోను కంటే గొప్పవాడు. కొంచెం గట్టిగా చెప్పండి, సొలొమోను కంటే గొప్పవాడు. గట్టిగా స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. మీ హృదయాల్లో ఆయన నిండిపోయాడు. ఇప్పటికే మీ ముఖాలు చూస్తే చాలా నవ్వుతో సంతోషంగా మీ పళ్ళని చక్కగా బయట పెట్టి ఎంత సంతోషంగా కనపడుతున్నారు మీరు అందరూ. ఈ సంతోషానికి కారణం ఏంటి తెలుసా? యేసయ్య ఇప్పటికే మీ గుండెల్లోకి వచ్చేసాడు. ఆయన ఇప్పటికే మీ మధ్యలో నివసిస్తున్నాడు. ఆయన మీ మధ్య సంచరిస్తున్నాడు. మీ జీవితాల్లో ఆయన కార్యాలు జరగడం ప్రారంభించాడు. అందుకే మీ ముఖాల్లో పరలోకపు సంతోషాన్ని చూడగలుగుతున్నాను నేను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఈ రోజుకి పరిమితం కాకూడదు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే వరకు ఆ యేసయ్య మనలోనే ఉండాలి, మనం యేసయ్యతోనే ఉండాలి. ఆ గొప్ప వాడితో ఉన్న స్నేహం ఆ గొప్ప రాజ్యానికి మనం తీసుకెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. రైట్. ఇక్కడ వరకు ఆయనకున్న గొప్ప కార్యాలు ఏంటో చదివాం. ఆ తర్వాత మాటలేంటో కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. విస్మయముందినదై 5వ వచనం చివరి మాట. ఆశ్చర్యపడి ఏమంటుందంటే రాజుగారితో 6వ వచనం, రాజుతో ఇట్లా, నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకయుంటిని, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. రైట్, తలలు పైకెత్తండి. ఆశ్చర్యపడిపోయి రాజుగారి దగ్గరికి వచ్చి అంటుందంట, రాజుగారు, నేను మీ దగ్గరికి రాకముందు నా దగ్గరికి వచ్చి చాలామంది చెప్పారు, సొలొమోను అదండి ఇదండి సూపర్ అండి, అదండి ఇదండి అని చెప్తుంటే నేను అనుకున్నాను అంత సీన్ ఉందా, మనోడికి అంత సీన్ ఉందా అనుకున్నానండి. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చెప్పినోడు సగం కూడా నాకు చెప్పలేదు. అన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి మీ దగ్గర అందక. స్తోత్రం కలుగును గాక. ఈ మాట ప్రతి ఒక్కరి నోట ఒకరోజు రాబోతుంది. ఎప్పుడో చెప్పనా? పైకి వెళ్ళాక 2 ఉన్నాయి మనకి. ఒకటి పరలోకం, ఇంకోటి చెప్పండి నరకం. నరకంలో పడ్డావుడు అంటాడు ఏమని తెలుసా? కింద ఎంతమంది సేవకులు వచ్చి నరకం 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 అగ్ని ఆరదు పురుగు సావదని చెప్తుంటే వీళ్ళు ఎలాగే చెప్తారులే, ఎంత సీన్ ఉందో అనుకున్నాను నేను. కానీ సరిగ్గా అర్థమయ్యేలాగా చెప్పుకుంటే ఇక్కడికి రాకపోదు. నేను చెప్పినోడు సగం కూడా నాకు చెప్పలేదు అని అంటారు పైన. అది ఒకటో వాడు. రెండో వాళ్ళు ఇంకొకరు ఉన్నారు, పరలోకానికి వెళ్ళేవాడు. వాళ్ళు కూడా అంటారు ఏమని తెలుసు? అబ్బా పరలోక రాజ్యం ఎంత సుందరమైంది, ఎంత అందమైంది, ఇంత అందమైన పట్టణంలో, ఇంత అందమైన రాజ్యంలో నేను ఇక్కడికి వచ్చానే. భూమి మీద జ్యోతిరాజయ్య గారి ప్రసంగం విన్నాను, లాజరసయ్య గారి ప్రసంగం విన్నాను, ఎంతోమంది సేవకులు ప్రసంగం విన్నాను, ఎంతో పెద్ద పెద్ద బోధకులు టీవీ నిండా వర్తమానాలు ఇస్తే అందరు ప్రసంగాలు విన్నారు. ఒక్కడు కూడా పరలోకం గురించి సరిగ్గా చెప్పలేకపోయాడు రా అనుకుంటావు పైకి వెళ్తే. అర్థమైందా? విన్న దానిలో సగం కూడా నేను చూడలేకపోయాను. అలాంటి పరిస్థితి అని పరలోకం గురించి, ఆ పరలోక వర్ణన గురించి ఒకరోజు నువ్వు చెప్పబోతున్నావు. స్తోత్రం కలుగును గాక. అయితే ఒక ప్రశ్న అడుగుతున్నాను, అందులో ఉంటావా ఇందులో ఉంటావా? నువ్వు నరకం గురించి చెప్పబోతున్నావా పరలోకం గురించి చెప్పబోతున్నావు? నువ్వే డిసైడ్ అయిపోవాలి. పరలోకం గురించి చెప్పాలంటే పరలోకానికి అధిపతి అయిన గొప్పవాడిని యేసయ్యతో నువ్వు మమేకమైపోవాలి. ఆయనతో నీ సంబంధం పటిష్టమైపోవాలి. ఈ రోజున ఆయనతో ముడివేయబడిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. స్తోత్రం పలకండి గట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చేతులు పైకెత్తి గట్టిగా చప్పట కొట్టండి. ఒకసారి గట్టిగా గట్టిగా చప్పట కొట్టండి. ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. చూడండి తర్వాత మాట 8వ వచనం 7వ వచనం తర్వాత మాటలు చదువు. సకమైనను నీ జ్ఞానమును నీ భాగ్యము నేను వినే దాన్ని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానం వచ్చిన వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు అంటుందయ్యా. నీ దగ్గర ఉన్న ప్రజలు ఎంత గొప్పలే. రాజును బట్టి ప్రజలు గొప్పోళ్ళు అంటారు కదా. ఆమె చెప్పండి సరిగ్గా. అదే మాట ఉంది ఆవిడ. నీ దగ్గర ఉన్న మనుషులు నిజంగా ధన్యులు నిన్ను బట్టి అంటుంది. సొలొమోను దగ్గర ఉన్న మనుషుని ఆవిడ ధన్యులు అంటుంటే, సొలొమోను కంటే గొప్పవాడైన
యేసయ్య దగ్గర ఉన్న వాళ్ళు ఇంకెంత ధన్యులు. స్తోత్రం కలుగును గాక. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. మనం ఇంకా ధన్యులు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఆ తర్వాత మాట 10వ వచనం, మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారం చాలా పట్టుకొచ్చింది. అందులో ఒకటే చెప్తున్నాను, 240 మణుగులు బంగారం. తలల పైకి ఎత్తండి. ఎంత పట్టుకొచ్చింది? 200 మణుగులు. గట్టిగా చెప్పండి. 200 మణుగులు బంగారం. 240 మణుగుల బంగారము. గట్టిగా చెప్పండి. 240 మణుగుల బంగారం. ఇంకా గంధవర్గం ఇవన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ వద్దు, ఒక్క బంగారమే చెప్తున్నాను. బంగారం ఎంత తెచ్చింది? రాజుగారికి గిఫ్ట్గా పట్టుకొచ్చింది. ఎంత అండి? 240 మణుగుల బంగారం. 240 మణుగుల బంగారం. ఆమె చూసిన ఈ లోక జ్ఞానానికి, ఆమె చూసిన ఒక జ్ఞానవంతుడికి, ఆమె చూసిన సొలొమోనుకి ఆమె ఇచ్చిన కానుక. ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? మరి ఆమె సొలొమోనుకి 240 మణుగులు బంగారం ఇస్తే మనం ఎంత ఇవ్వాలి యేసయ్యకి? ఈ మాట అనగానే ముఖాలు మాడిపోతాయి. సౌండ్ ఉండదు, ఇక హల్లెలూయా ఉండదు, ఆమె ఉండదు, స్తోత్రం ఉండదు, ఏముండదు. అమ్మ చెప్పావా? బంగారం బట్టి రైట్. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను. ఆ యేసయ్యకి ఇచ్చినంత ధన్యులు ఎవరు లేరు. మీ దగ్గర ఉన్న బంగారం, మెడలో ఉన్నది, చెవుల్లో ఉన్నది, ముక్కులో ఉన్నది అన్నీ పట్టుకురండి. ఒక 10 నిమిషాలు నుంచుంటాను అన్నాను అనుకోండి, ఆవిడ ఎవరో లేచి వెళ్ళిపోతుంది వెనకాల. లేదులే, స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఉంటారా మీరు? ఎంతసేపు ఉంటారు ఇక్కడ? ఓ మాట చెప్తాను వినండి, అద్భుతమైన మాట చెప్తాను వినండి. సొలొమోను కంటే గొప్పవాడని యేసయ్య ఈ రోజున నిన్ను తన బంగారం అడగట్లేదు, వెండిని అడగట్లేదు, నీ దగ్గర ఉన్న ఆస్తుపాస్తులను అడగట్లేదు. ఆయన అడుగుతున్నది ఒక్కటే, నీ హృదయం నాకు ఇమ్మని అడుగుతున్నాడు ఆయన. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. హల్లెలూయా. పాడుతున్నాం కదా, బంగారం అడుగలేదు, వజ్రాలు అడుగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఏం కావాలి ఆయనకి? హృదయం కావాలి. నేను అంటాను, హృదయం ఇచ్చేవాడు ఏదని ఇచ్చేస్తాడు ప్రభుకి. చెప్పరేమో ఆమెనంటారా? హృదయం దేవునికి ఇచ్చేసినోడికి ఆ దగ్గర ఉన్న బంగారం పెద్ద లెక్క కాదు, ఇసిరేస్తాడు అంతే. ఏలూరులో మా చర్చి, మన్నా చర్చి నిర్మాణం జరిగేటప్పుడు మా చర్చిలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. ఇలాగ దేవునికి ఇవ్వటం గురించి ఒకరోజు చెప్తే, పేదోళ్ళు అండి, చిన్న పనులు చేసుకోవాళ్ళండి, వాళ్ళందరూ ఎంత స్వతంత్రంగా వాళ్ళ మెడల్లో, చెవులకి, ముక్కులకు ఉన్న బంగారం అంతా ఇప్పి తీసుకొచ్చేస్తే 2 కేజీలు బంగారం అమ్మాను నేను. ఈ కాలంలో అంత బంగారం అమ్మిన వాళ్ళు ఎవరో ఉన్నారో లేదో నాకు తెలియదు. 2 కేజీలు బంగారం మందిరం పట్టుకొచ్చి ఇచ్చినట్టు. నేను ఎందుకు అన్నానంటే, హృదయం దేవునికి ఇచ్చేస్తే అన్ని దేవుడికి ఇచ్చేస్తాం. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గొప్పోడు చెప్పడానికి ఎందుకంటే వెనకాడటం. కొన్నిసార్లు దేవునికి ఇవ్వటం దగ్గర ఇక్కడికి వెనకాడిపోయి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటారు. దేవుని దగ్గర నుండి అన్నీ వచ్చేయాలి. బాబు అది ఇచ్చే, ఇది ఇచ్చే, స్థలం ఇచ్చే, ఇల్లు ఇచ్చే, బండి ఇచ్చే, అన్నీ ఇచ్చే, నీకు మాత్రం నేనేమి ఇవ్వన్నాయినా ఇలా బిగించేస్తూ ఉంటారు కొంతమంది. అందుకే మీరు ఎప్పుడు చూసినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంటారు. ఎందుకు బతుకు లేకుండా దేవుడికి ఇచ్చేవాడు ఎప్పుడు దీవించబడతాడు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చెప్తున్నాను, అయినా ఒక మాట చెప్తున్నా, దేవుడు నీ హృదయాన్ని కోరుతున్నాడు. హృదయం ఇస్తే దేవునికి అన్నీ ఇస్తావు. నువ్వు దేవునికి ఇచ్చేవాడిగా ఉంటావు, సమస్తమును అర్పించేవాడిగా ఉంటావు. అలాంటి వ్యక్తిగా మారిపోవాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఇక ఆఖరి మాట, ముగింపు మాటకు వచ్చేసాను, ముగించేస్తాను. ఈమెమో అన్ని పట్టుకొచ్చి ఇచ్చింది. ఆఖరిగా సొలొమోను ఆమెకి ఏమి ఇచ్చాడు? ఆ ఒక్క మాట 13వ వచనం చదువుదాం. 13వ వచనం. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షాబా దేశపు రాణికి ఇచ్చినది పోగా, ఆమె కోరిక ప్రకారం ఆమె ఇచ్చ పూర్తిగా ఆమెకి ఇచ్చాను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు వెళ్ళిరి. సొలొమోను ఏమిచ్చాడు అనంటే, ఈమె ఇచ్చిన బంగారానికి లెక్క ఉంది, గంధవర్గానికి లెక్క ఉంది, కానీ సొలొమోను ఇచ్చిన దానికి లెక్క లేదు. కానీ ఒక మాట వాడాడు, అదేంటంటే సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు ఇచ్చాడట. అందరూ చెప్పండి మాట. తన ప్రభావం. కళలు పైకెత్తండి అమ్మాయి. ఎంతసేపు చదువుతారు? 13వ వచనం చిన్న లైన్ చదివాను అంతే. మీరు ఇంకా బైబిల్ దానికి చూస్తున్నారు. మీరు కళ పైకెత్తండి, చెప్పండి.
ఎంత ఇచ్చాడని ఉంది? ప్రభావం తన ప్రభావమునకు తగినట్టు. గట్టిగా చెప్పండి అందరూ. తన ప్రభావమునకు తగినట్లు. ఇంకా గట్టిగా చెప్పండి. తన ప్రభావమునకు తగినట్టు. సొలొమోను ప్రభావం చిన్నదా గొప్పదా? గొప్పదండి. మామూలుడు కాదు. ఇతర దేశపు రాజులే ఇక్కడికి వచ్చి ఆయన అభినందించి అన్ని మణుగులు బంగారం ఒక్కొక్కడు ఇచ్చేసి వెళ్ళిపోతుంటే చిన్నోడు అనుకుంటున్నారా? చాలా గొప్పవాడు. ఇప్పుడు తనకు తగిన స్థాయిలో తను ఇచ్చాడంటే ఎంత ఇచ్చుంటాడు? లెక్కలేదు. లెక్కలేనంత పట్టుకెళ్ళింది అనమాట ఆవిడ ఆయన దగ్గర నుండి. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా, ఇంకా దగ్గరగా స్తోత్రం చెప్పండి. అంతే కదా, ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు ఇస్తారు. అవునా? మరి సొలొమోను కెపాసిటీ చిన్నదా పెద్దదా? చాలా పెద్దది. కనుక తన కెపాసిటీని బట్టి, తనకున్న పరిస్థితిని బట్టి తను ఇచ్చాడనే మాట, ఇక్కడ రాయబడిన మాట, వాడబడిన పదం ఏంటంటే తన ప్రభావమునకు తగినట్టుగా ఆయన ఇచ్చి పంపించాడంటే ఆమె ఎంత ఆస్తిపరురాలైపోయిందో, ఎంత ఆస్తినిచ్చి పంపించాడో మనం లెక్కలేనంత లెక్క పెట్టుకోవచ్చు. గట్టిగా ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? ఇదే ఆఖరి మాట. ఎవరి గురించి చెప్పండి? యేసయ్య. మరి సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు ఇస్తే యేసు ప్రభు దగ్గరకు వచ్చే వరకు ఆయన ఎలా ఇస్తాడో చెప్పనా? ఆయన తన ప్రభావమునకు తగినట్టుగా ఇస్తాడు మనకి. గట్టిగా చెప్పరే. సొలొమోను ప్రభావం గొప్పదా? యేసయ్య ప్రభావం గొప్పదా? గట్టిగా చెప్పండి. సొలొమోను గొప్పడా? యేసయ్య గొప్పడా? ఈయన రాజు అయితే ఈయన రాజులకే ఈయన ఒక్క రాజ్యానికి రాజు అయితే సర్వలోకానికే. అప్పుడు ఈ దగ్గర ఎంత ఆస్తి ఉంటుంది? సర్వలోకానికి సంబంధించినంత ఆస్తి ఉంటుంది ఈయన దగ్గర. ఈయన దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని ఆయనకు సమర్పిస్తే ఆయన నీకు ఇవ్వటం మొదలు పెడితే లెక్కలేనంత పొందుకుంటావు నువ్వు. స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, మనోళ్ళకి, మన క్రైస్తవులకి, మన బిడ్డలకి, మన దేవుని పిల్లలకి ఆ సర్వశక్తుడైన దేవుని దగ్గర నుండి పొందుకోవడం రావట్లేదు సరిగ్గా. అసలు పొందుకోవడం ప్రారంభిస్తే అవధులు లేనంత ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. స్తోత్రం చెప్పండి. ఆయన ఎలాంటి వారిగానైనా మార్చగలిగిన వాడు ఆయన. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు తన ప్రభావమునకు తగినట్టు దీవించడం మొదలు పెడితే నీ స్థితిగతులు సంపూర్ణంగా మారిపోతాయి. హల్లెలూయా. దావీదు గొర్రెలు కాసుకునేవాడు. చెప్పండి, ఏం చేసేవాడు? గొర్రెలు కాసుకునేవాడు. తన హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు. దేవుడు సడన్గా దావీదును తన ప్రభావం తగినట్టు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆశీర్వదించడం మొదలు పెడితే గొర్రెలు కాసుకునేవాడు చెప్పండి ఏమైపోయాడు? రాజు అయ్యాడు. అది తన ప్రభావం అంటే. ఒక గొర్రెలు కాసుకునేవాడిని తీసుకెళ్ళి రాజుగా చేసేసాడే, అది దేవుని ప్రభావం. స్తోత్రం చెప్పడం జరిగింది. నీ స్థితిని ఎలాగైనా మార్చగలిగిన వాడు ఆయన. ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీకు ఆయన చేతిలో కరెక్ట్గా పడితే మీరు పొందుకునే దీవెనలు మీకు ఎలా ఉంటాయంటే ఇది కళ నిజమా అన్నట్టు ఉంటాయి మీకు. అంత గొప్ప ఆశీర్వాదాలు. నేను అంటాను, ఇంకా సరిగ్గా పొందుకుంటలేదు ఎవరు అంటే సరైన కనెక్షన్ లేదు. ఆ దేవునితో సరైన కనెక్షన్ ఉంటే అసలు మీరు పొందుకునే ఆశీర్వాదాలకు అవతలోడికి మతిపోతూ ఉంటాయి. ఊరు బాబు ఇదేంటి ఎలా ఎదిగిపోతున్నాడు, ఇలాగ ఆశీర్వదించబడుతున్నాడు, మతిపోతాయి. నిజంగా నేను చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. స్తోత్రం చెప్పడం సరిగ్గా. ఈ మాట చెప్పేటప్పుడు నా చిన్న సాక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాను. జ్యోతిరాజు గారికి చాలా పెద్ద పెద్ద దేశాల నుండి ఆహ్వానం వస్తూ ఉంటుంది. వెళ్ళొస్తూ ఉంటాను, చాలా దేశాలు తిరుగుతాను, పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్నాం, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం, పెద్దవాడితో కలిసి తిరుగుతున్నాం. ఇలాగ అన్ని ఆలోచన చేస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే జ్యోతిరాజు గారు చాలా పెద్దోడండి, ఆయన చాలా పెద్ద పెద్ద చదువులు చదివేసి ఉంటాడు, ఎంబీఏలు బీడీలు డీడీలు తెగ చదివేసి ఉంటాడు, అందుకే ఈ దేశాలను తిరిగేస్తాడు అని అనుకుంటారు. ఓ మాట చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఈ జ్యోతిరాజు గారు 10వ తరగతి 4 సంవత్సరాలు చదివాడు. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఎంతసేపు నువ్వుగా మాకు చెప్పింది అన్నట్టు చూస్తున్నారు మీరు. నేనే మరి చెప్తా. ఎలా చెప్పగలుగుతానో తెలుసా? 10వ తరగతి 4 సంవత్సరాలు చదివినోడిని ఇక్కడ నిలబడి ఇంతమందిని కూర్చోబెట్టి ఎలా చెప్పగలుగుతానో తెలుసా? నా హృదయాన్ని ఆయన చేతిలో పెడితే తన ప్రభావమునకు తగినట్టుగా నన్ను దీవిస్తే నేను వచ్చి ఇక్కడ నుంచున్నాను. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. ఎక్కడి నుంచి ఉండడం కాదు, దేశాలు తిరిగేస్తున్నాను. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. అనేక మంది, వేల మంది ప్రజలు నా కోసం పరుగులు పెట్టుకుని వచ్చేవాళ్ళగా దేవుడు ఈ పనికి రాని వాడిని పనికొచ్చే పాత్రగా చేశాడు. స్తోత్రం కలుగును గాక.
ఈ 10వ తరగతి మొదటిసారి పాస్ కాని అజ్ఞానిని, ఈ మొద్దు అని తీసుకెళ్లి దేవుడు ఎక్కడో ఉన్నతమైన స్థితిలో నుంచి పెట్టేశాడు. ఒకే ఒక కారణం, ప్రభువా నీకన్నా గొప్పలు లేరయ్యా, నా జీవితం నీ చేతిలో పెట్టేస్తున్నాను నాయన, నేను నీ బిడ్డను తండ్రి, ఇదిగో నీ దగ్గర పడి ఉంటాను నాయన, ఇంకెవ్వరు వద్దు నాయన, నువ్వు ఉంటే నాకు ఎవ్వరు అవసరం లేదు నాయన అని ప్రభు సన్నిధిలో సమర్పించుకున్న ఆ చిన్న జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాను. దేవుడు తన ప్రభావమునకు తగినట్టు నన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే నా బ్రతుకు, నాకు నా పరిచర్యకు సంబంధం లేకుండా దేవుడు దీవించాడు. స్తోత్రం కలుగును గాక. నా చదువుకి, నేను తిరిగిన దేశాలకి సంబంధం లేకుండా దేవుడు దీవించాడు. అది తన ప్రభావం అంటే. స్తోత్రం చెప్పండి సార్, గట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృపను అనుభవించడం రావట్లేదు మీకు చాలామందికి. మీరు ఇలాగ అయిపోరు, మేము ఎందుకంటే ఇలాగ ఉంటున్నామంటే మీకు ఇంకా సరిగ్గా తెలియట్లేదేమో. వచ్చేయండి, చిన్న చిన్న ఏమున్నాయో, ఇంకా ఎవరిని పట్టుకుని ఆడుతున్నారు, దేన్ని పట్టుకుని ఆడుతున్నారు, మీ మనసులో గొప్పవి ఏమున్నాయో, గొప్పవాళ్ళు ఎవరున్నారో, ప్రభువు కాకుండా ఇంకేం పట్టుకుని ఆడుతున్నారు, అన్నీ వదిలేసేయండి. ప్రభువా నీవు ఉంటే నాకు అదే చాలు అని చెప్పండి. ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన దగ్గరకు వచ్చేసేయండి, పరిపూర్ణంగా ఆయనతో సంబంధం ఏర్పరచుకోండి. ఇగో దేవా నీవు తప్ప ఈ లోకంలో నేను ఇగో ఎవ్వరిని పూజించను, ఆరాధించను, మహిమపరచను, కనపరచను, నీవుంటే నాకు అదే చాలు. ప్రభువుకు పరిపూర్ణంగా మీరు హృదయాలు అప్పగించాలి, మీ జీవితాలు అప్పగించండి. ఈ రోజున మీ బ్రతుకులను దేవుడు తిరగరాయబోతున్నాడు, మీ భవిష్యత్తును దేవుడు తిరగరాయబోతున్నాడు. మీ పరిస్థితులన్నీ తలకిందులు కాబోతున్నాయి. మీరు ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాల చేత దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. ఈ రోజు నుండి తన ప్రభావమునకు తగినట్లుగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించబోతున్నాడు. షాబా దేశపు రాణి విన్నది సొలొమోను గురించి. ఈరోజు నువ్వు కూడా విన్నావు సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య గురించి. ఆమె విని వచ్చింది సొలొమోను దగ్గరికి. ఈరోజు నువ్వు విని వచ్చావు యేసయ్య దగ్గరికి. ఆమె వచ్చి ఒక మంచి సంబంధం కుదుర్చుకుంది సొలొమోనుతో. ఈరోజు నువ్వు ఆ పని చేయగలిగితే, యేసయ్యతో మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలిగితే, ప్రభువా నీవు లేకుండా ఎక్కడికి వెళ్ళనయ్యా, నీ మాట లేకుండా, నీ చూపు లేకుండా, నీ తోడు లేకుండా, నీ నీడు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను ప్రభువా, నీతోనే కలిసి జీవిస్తాను తండ్రి. ఇది నా మరణ పర్యంతం నా తీర్మానం. ఎవరున్నా లేకపోయినా పర్లేదు, ఏమున్నా లేకపోయినా పర్లేదు, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, నీవు ఉంటే నాకు అది చాలు. నీతో ఒక చక్కటి సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నానయ్యా అని ఈరోజు నువ్వు చెప్పగలిగితే, ఈ రోజు నుండి నీ పరిస్థితులు నీకు అనుకున్న దానికంటే ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే, ఇంకెవరైనా బాప్తిసం పొందకపోతే, ఇదే మిక్కిలు అనుకోని సమయం, ఇదే రక్షణ దినం. ఇంకెవరు రక్షణ పొంది కూడా దేవునితో సరైన సంబంధం లేకపోతే, ఇదే మిక్కిలు అనుకూల సమయం. ప్రభుతో ఒక మంచి సంబంధం తీసుకోండి, ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరించండి. ప్రభువా ఈ ఉదయకాలం మాతో మాట్లాడారు, మీకు వందనాలు. మమ్మల్ని దర్శించారు, మీకు వందనాలు. నీ మాటల చేత మమ్మల్ని బలపరిచారు, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా ఈరోజు నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, నా జీవితాన్ని నీకు అప్పగించుకున్నాను నాయన. ఎంతో కాలం సమయాన్ని వృధా చేసేస్తున్నాను. నీవు గొప్పవాడవని తెలుసు, కానీ నా హృదయాన్ని నీకు ఇవ్వలేదు. ఇంకా లోకం వైపు, లోకాశల వైపు తిరుగుతున్నాను. రక్షణ పొందలేదు, బాప్తిసం పొందలేదు, నీ బిడ్డగా జీవించలేదు, ఇంకా లోకాశల్లో తిరుగుతున్నాను. నన్ను క్షమించండి నాయన. అందరూ లేచినారు. నన్ను క్షమించండి నాయన, నన్ను క్షమించండి నాయన. అందరూ లేచినారు. నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి నాయన. నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా, నీ బిడ్డగా నేను జీవిస్తాను తండ్రి. నన్ను ఆశీర్వదించండి. ఒక్క మాట స్వరం తెరిచి అడగండి. థ్యాంక్ యూ జీసస్. ఎవరైనా ఇంతవరకు బాప్తిసం తీసుకోకుండా, అవునండి ప్రభుతో నాకు ఉండాల్సిన సంబంధం సరిగా లేదు, ఈరోజు నాకు అర్థమైంది, అతి త్వరలోనే నేను బాప్తిసం తీసుకుంటాను, ప్రభు బిడ్డగా జీవిస్తాను అన్నవారు ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. సహోదరి, ప్రభు మిమ్మల్ని దీవించునుగా. చేయి పైకెత్తండి, చేయి సిగ్గుపడకుండా. బాప్తిసం పొందలేదు, నేను అతి త్వరలోనే బాప్తిసం తీసుకుంటాను,
దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటాను. నా జీవితానికి ఈ రోజున ఒక అర్థం తెలిసింది. ప్రభుతో సంబంధం కలిగి ఉంటే నేను ఎలా బ్రతుకుతానో నాకు అర్థమైంది. కనుక నేను ప్రభుతో మంచి సంబంధాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాను. అతి త్వరలో బాప్తీసం తీసుకుంటాను. నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పగలిగిన వారు మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ జీవితంలో అద్భుతాలు జరిగించును గాక. ఆలస్యం చేయకుండా మీ సంఘాలకు వెళ్ళి మీ సంఘ కాపురికి కలిసి బాప్తీసం తీసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకుని అలాగే చేతులు పైకెత్తి ఎంత బిగ్గరగా యేసు నీ కొందనాలని చెప్పగలిగితే అంత బిగ్గరగా యేసు మీ కొందనాలని చెప్పండి. ఇంకా స్వరం తెరవండి, ఇంకా స్వరం తెరవండి. స్తుతిస్తున్నప్పుడే అద్భుతాలు జరుగుతున్నాయి. స్తుతిస్తున్నప్పుడే దైవికమైన స్వస్థత, స్తుతిస్తున్నప్పుడే విడుదల, ఆరాధిస్తున్నప్పుడే ఆశ్చర్య కార్యాలు, దేవుని మహిమపరుస్తున్నప్పుడే మీ బంధకాల నుండి విడుదల. దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. స్వరమెత్తి స్తుతించండి, స్వరమెత్తి స్తుతించండి, స్వరమెత్తి స్తుతించండి. పరిశుద్ధుడా వందనాలయ్యా, వందనాలు స్వామి, వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభువా. నీ ప్రభువా మీరు చేసే ప్రతి అద్భుతాన్ని బట్టి వందనాలు అయినా. నీ కార్యములన్నిటి కొరకై స్తోత్రాలయ్యా. పైన బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా. చప్పట్లు కొడుతూ ఆమేన్. బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే నాకు చాలు. అందరూ పాడండి స్వరమెత్తి. ఎన్ని బాధలున్ననో ఇబ్బందులైనను ఎంత కష్టము తినా దూరమైనను ఎన్ని బాధ ఎంత కష్టము తినా స్వరమెత్తి ఆమేన్. చాలయ్యా నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. అందరూ 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 చూడండి. హల్లెలూయా. Thank you.
Thank you, Lord. Oh, Jesus. Hallelujah. Amen, 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 amen. ఆరాధించుచున్నప్పుడు రోగులను ముట్టినందు కొరకు స్తోత్రాలయ్యా. సమస్యలు ఉన్నవారికి విడుదల దయచేసినందు కొరకు స్తోత్రాలు. ఆశ్చర్య కార్యాలు జరిగించుచున్నందు కొరకు స్తోత్రాలు. నీ కృపతో బలపరిచినందు కొరకు వందనాలయ్యా. యేసయ్యా నిన్ను స్తుతిస్తున్నాను, నీ నామాన్ని ఘనపరుస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను. మరొకసారి ప్రభా ఉదయకాల సమయం ఈ ప్రాంతానికి నీ సేవకుని తోడుకొచ్చి మీరు మాట్లాడించిన ప్రతి మాట కొరకై నీ వందనాలు స్తుతిస్తున్నాను. మీ దాసులు నవీన్ లాజరస్ గారిని అమ్మగారిని మీ చేతులుగా అప్పగించుకుంటాను. బిడ్డలు ఇంకా నువ్వు బలపరచండి, నీ కృపతో నింపండి. ఈ సేవకుని వ్యతిరేకంగా పనిచే ప్రతి చీకటి దురాత్మ మానవ శక్తుల ప్రభావం అధికారం కలిగిన మీ నామమున లయమైపోనుగాక. నీ ఆత్మతో బలపరచండి, సంపూర్ణమైన నీ కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించాలి. ఈరోజు ఇక్కడికి వచ్చిన వారు ఎప్పుడు వ్యర్థంగా వెళ్ళకూడదు నాయన. అందరూ నీ ఆశీర్వాదాలతో నింపబడి తిరిగి వెళ్ళాలి. అందరూ స్వస్థత పొందుకుని వెళ్ళాలి. అందరూ విడుదల పొందుకుని వెళ్ళాలి. అందరూ నీ దీవెన పొందుకుని వెళ్ళాలి. ఈ కార్యాలు ఇప్పటికే జరిగించినందుకు వరకు స్తోత్రాలు. ఎవరు రక్షణ పొందలేదో వారి జీవితంలో నీ కార్యాలు జరిగించండి. ఎవరికి విడుదల లేదో వారి జీవితంలో నీ కార్యాలు జరిగించండి. నీ కృపతో బలపరచండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ రానున్న రోజుల్లో ఇంకా గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నందుకు కొరకు స్తోత్రాలు. ఇంకా నీ కృపతో నింపండి, నడిపించండి, ఆశీర్వదించండి, మహిమను పొందండి. మంచి సాక్ష్యాలు ఎప్పటికప్పుడు వినగలిగి కృపను దయచేసి బలపరచండి. మీరే నడిపించమని యేసు దివ్యనామమున వేడి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ప్రభు మన జీవితంలో అద్భుతాలు జరిగించాడు. నమ్ముతూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంత మంచి గొప్ప సేవకుల్ని దేవాతి దేవుడు మన మధ్యలోకి నడిపించిన దేవుడికి చప్పట్లు కొడదాం.